Welcome to Atheist Britain. I am Dr. Samaram, Atheist Center, Vijayawada. I am Pramila, Atheist Center, Vijayawada. ముఖ్యాంశాలు నాస్తిక చైతన్యంతోనే మానవ సమానత్వం. ప్రముఖ నాస్తికులు గోరా. రేషనలిజం, హ్యూమనిజం ఇవే మానవాభ్యుదయానికి తోడ్పడతాయి. ఫ్రెంచ్ విప్లవానికి మార్గదర్శకుడు, తత్వవేత్త, రచయిత, అభ్యుదయవాది వాల్టేర్. యజ్ఞయాగాలు చేయడం మౌఢ్యానికి పరాకాష్ట. డాక్టర్ సమరం. ఉగ్రవాదాన్ని అంతమొందిస్తే తప్ప అభివృద్ధి ఉండదు. నాస్తిక కేంద్రం. సత్యసాయిబాబా జయంతిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికారికంగా జరపడం అనేక దొంగబాబాలకి గౌరవం ఇవ్వడమే. డాక్టర్ సమరం. సమరం ఛానల్స్లో ప్రగతి బాటలు వేస్తున్న సమరం ప్రగతి ఛానల్ చూడండి, విజ్ఞానం పెంచుకోండి. ముఖ్యాంశాలు చూశారు కదా, ఇక వివరాల్లోకి వెళ్దాం. డాక్టర్ గారు, నాస్తిక చైతన్యంతోనే మానవ సమానత్వం అని ప్రముఖ నాస్తికులు గోరా గారు అన్న మాటలను కాస్త వివరించండి. అవునమ్మా, నాస్తిక చైతన్యంతోనే మానవ సమానత్వం. మానవులంతా ఒక్కటే, దాంట్లో సందేహం లేదు. నాస్తిక చైతన్యంతోనే అంటే నాస్తిక చైతన్యం ఏంటి? నాస్తికత అంటే వాస్తవికత. ఏమిటి ఈ వాస్తవికత? ఏంటి? ఈ సమాజంలో ఉన్నటువంటి ఈ అసమానతలు కానీ, హెచ్చు తగ్గులు కానీ అన్నీ మనమే సృష్టించుకున్నాం. అలాగే పుట్టిన వాళ్ళంతా కూడా, అది ఏ మతస్థులు కావచ్చు, ఏ కులస్తులు కావచ్చు, ఏ జాతి వాళ్ళు కావచ్చు, అందరూ ఒకటేలాగా పుట్టారు. తర్వాత వాళ్ళకి మతత్వం, కులతత్వం, జాతి ఇవన్నీ ఆపాదించారు, పెరుగుతున్నారు. మొట్టమొదటి అందరూ ఒక్కటిగానే ఉడిగారు. అది వాస్తవికత. సంఘ దృష్టి. నాస్తిక చైతన్యం ఫస్ట్ ఏంటి? వాస్తవికత. మానవులంతా ఒకటేలాగా పుట్టారు, ఒకటేలాగా ఉన్నారు. తర్వాతే మనం సృష్టించుకున్నాం అవన్నీ. రెండోది సంఘ దృష్టి, సాంఘిక న్యాయం, సమానత్వం. ఇది నాస్తికత్వం సంబంధించినవి, నాస్తిక చైతన్యం సంబంధించినవి. మనుషుల్లో సంఘదృష్టి ఉండాలి, సాంఘిక న్యాయం కావాలి, సమానత్వం కావాలి. ఇక మూడవది వ్యక్తిత్వం. నాస్తిక చైతన్యం మూడోది ఏంటి? వ్యక్తిత్వం. అంటే వ్యక్తికి గౌరవం. ప్రతి వ్యక్తి వాడు సమానంగా, అందరితో సమానంగా ఉన్నారు. అంచేత వాస్తవికత, సంఘదృష్టి, వ్యక్తిత్వం అనేవి నాస్తిక చైతన్యానికి సంబంధించినవి. అంచేత మానవుల మధ్య ఎటువంటి అసమానత లేకుండా మానవ సమానత్వం రావాలంటే నాస్తిక చైతన్యమే రావాలి. నాస్తికత్వం ద్వారానే మానవులందరి మధ్య సమానత్వం వస్తుంది. అది ఘోరగా చెప్పింది. మనం చూసేస్తే మన సమాజం చూస్తే కులం తక్కువ వాళ్ళు, లేదా ఎక్కువ కులం వాళ్ళు, లేదా వాళ్ళ మతం వీళ్ళతో మతం తన్నుకునేవాళ్ళు. మతాలని ఇప్పుడు చూస్తున్నాం. వాడు హిందూ మతం ఉన్నాడు, వాడు మహమ్మద్ మతం మారిపోతాడు, వాడు క్రిస్టియన్ మతం అవుతాడు. పుట్టుకది వచ్చిందా? ఈ దెబ్బలాట్లు దేనికి? ఇవన్నీ మనం సృష్టించుకున్నాం. ఈ మతాల మధ్య కుమ్ములాటి దేనికోసం? అదే పుట్టుకతో రాలేదే. ఎప్పుడైతే మానవులంతా ఒక్కటే అనే భావం మనిషిలో ఉంటే మనిషిని ప్రేమించుకుంటాడు. అలా అనుకున్నప్పుడే తన్నుకోవడం. అలాగే ఒక డబ్బున్నవాడు, ఒక డబ్బు లేనివాడు, హెచ్చు తగ్గుడు, ధనికుడు అహంకారం, పేదవాడు ఏం చేద్దాం, నా కర్మ, నా దురదృష్టం, నా నుడిరాత అనుకుంటాడు. కర్మ లేదు, దురదృష్టం లేదు. ఇవన్నీ సృష్టించారు కొంతమందికి. దోపిడీ చేసి, జనాలు దోపిడీ చేయబట్టి ఒక అనబడి ఉన్నారు, వీళ్ళు అవుతారు. అలాగే తెల్లవాళ్ళు, నల్లవాళ్ళు, నిగ్గులను చూసి తక్కువ చూస్తారు. తెల్లవాళ్ళు పెద్ద గొప్ప, తెల్లతోళ్ళు అయితే గొప్ప అయిందా? ఏమిటి? ఈ రంగా మన సమాజంలో ఎన్నో రకమైన అసమానతలు చూస్తాము. గోరా గారు చెప్పినేంటి? నాస్తిక చైతన్యంతోనే మానవ సమానత్వం. అంటే చైతన్యం ఎప్పుడైతే ఇస్తుందో, నాస్తిక చైతన్యం ఇస్తుందో, మనం చూస్తాం. ఇలాగా రకరకాలుగా మనం ఒక పిల్లల్ని చూస్తాం అనుకో. పిల్లలు నాకు ఒక పార్క్ ఉంది.
ఆ పార్కులో చిన్న పిల్లలు వాళ్ళే తీసుకెళ్ళి ఆ పార్కులో ఒక 2 ఏళ్ళ పిల్లల్ని, 3 ఏళ్ళ పిల్లల్ని, 4 ఏళ్ళ పిల్లల్ని, అన్ని కులాల పిల్లల్ని, అన్ని మతాల పిల్లల్ని, అన్ని జాతుల పిల్లల్ని అవి వదిలిపెట్టు. ఓ 10 మంది 20 మంది ఎంత చక్కగా ఆడుకుంటారు. ఒరేయ్ నువ్వు తెల్లాడివిరా, ఒరేయ్ నువ్వు పలానా కులం వాడివిరా, ఒరేయ్ నువ్వు పలానా మతం వాడు అంటారు వాళ్ళు. పిల్లలంతా చక్కగా ఆడుకుంటారు, చాలా చక్కగా ఆడుకుంటారు. ఎక్కలేదు, ఎక్కువ తెలియదు వాళ్ళ దేశం ఎక్కడుంది. దాంట్లో మహమ్మదీయుల పిల్లలు ఉన్నారు, క్రిస్టియన్స్ పిల్లలు ఉంటారు, హిందువుల పిల్లలు ఉంటారు, అలాగే అన్ని కులాల పిల్లలు ఉంటారు, అన్ని జాతుల మనుషులు ఉంటారు, తెల్లవాళ్ళ పిల్లలు ఉంటారు, నల్లవాళ్ళ పిల్లలు ఉంటారు, అందరూ సమానంగా ఆడుకుంటారు. తర్వాత వచ్చి అదే నువ్వు ఒక ఎలక పిల్ల, ఒక పిల్లి పిల్ల ఉంది అనుకో, ఆ పిల్లి పిల్ల ఎలక పిల్లని వెంటాడి తినేస్తుంది. అంచేత పిల్లిని చూస్తే ఎలక పిల్ల భయపడుతుంది. పిల్లే అది, ఎలక పిల్లే అది, పిల్లి పిల్ల. ఆ పిల్లిని చూసి ఎలక పిల్ల అంటే పిల్లికి ఎలకకి ఉన్న వైరం మొదటి అది ఉంటుంది. కానీ మనుషుల్లో అలాంటి వైరం లేదే. పిల్లలందరూ చక్కగా ఆడుకుంటున్నారు చెప్పాం కదా. అన్ని కులాల వాళ్ళు, అన్ని మతాల వాళ్ళు, అన్ని జాతుల వాళ్ళు అందరూ సమానం హాయిగా సరదాగా ఆడుకున్నారు. అంటే మనుషుల్లో ఎలక, పిల్లి లాంటి పుట్టుకతో వచ్చేటువంటి జాతి వైరం లేదు. ఆ జాతి వైరం లేదు. అది ఎక్కడి నుంచి వచ్చింది? తర్వాత అది సృష్టింపబడింది. కొంతమంది అలాగా హీనంగా చూసే పరిస్థితి తీసుకొచ్చారు. అంతే. దీనివల్ల ఎక్కడి వచ్చింది వైపరీత్యం అనేది మనం చూసినట్లయితే మానవులే సృష్టించుకున్నారు. ఈ దీంట్లో కొంతమంది తల్లిదండ్రులు వాళ్ళు పెద్దవాళ్ళు అయ్యాక ఆ తల్లిదండ్రులు వాళ్ళు ఒరేయ్ మనం పెద్ద కులం వాళ్ళరా, ఏంటి వాడితో మాట్లాడతావు, ఏంటి మాట్లాడకూడదు, మన కులం ఏంటి అనుకున్నావు, అరేయ్ మనం చాలా డబ్బున్నావురా, ఆడు పేదవాడు వాడితో సేవ ఏంటరా. తల్లిదండ్రులు పిల్లల్ని మదన చేస్తారు. కులం తక్కువవాడు, డబ్బు తక్కువనివాడు, అంటరానివాడు, మన మతం కానివాడు, తల్లిదండ్రులు, అలాగే మత పెద్దలు, నాయకులు, వీళ్ళందరూ మనుషుల మధ్య ఈ రకమైన వైరాలు, అలాగే దేశాల మధ్య వైరాలు కూడా వస్తాయి. ఇవన్నీ సృష్టింపబడుతున్నాయి. ఇవన్నీ మనం సృష్టించుకున్నవి. మానవులంతా ఒకటేని అంటాం, అందరూ దేవుని బిడ్డలే అంటాం. కానీ ఎక్కడ మాటల్లో కానీ చేతలు లేదే. చేతలు మళ్ళీ మామూలు. అంచేత ఎప్పుడైతే వచ్చిందో శత్రుత్వం వస్తుంది. ఇక అక్కడే కృత్రిమ గుర్తింపు, ఒకడికి మేము చాలా గొప్పవాళ్ళు అని గుర్తింపు. ఇంక దాంతో ఒక పిల్లిని తీసి ఎలకని భయపడ్డట్లు, పిల్లిని ఎలక భయపడుతుంది కదా, ఆరైన మనుషులు ఇంకో మతస్థునిసి భయపడ్డాం. ఒక ధనికుని చూసి పేదవాడు చేతులు కొట్టుకుని అమ్మో అని భయపడ్డాం. ధనికుని చూసి పేదవాడు వాడు ఒక పెద్ద ధనికులు అయితే అగ్రకులస్తులు చూసానుకో, అగ్రకులస్తులు పొరపాటున వాడు చెప్పులేసి నడిచానుకో, పల్లెటూళ్ళు ఇప్పటికీ ఉంది. అగ్రకులస్తుల నా వీధిలోకి ఒక మామూలు ఒక దళితుడు నడిచెళ్ళాలంటే వాడు ఆ చెప్పులు తీసి చంకలు పెట్టుకోవాలి, లేదా ఎత్తిని పెట్టుకోవాలి. చెప్పులేసి నడిస్తే వీడికి ఎంత పొగరొచ్చింది. అప్పుడే ఎరా ఏంటి కళ్ళు పైకెక్కాయా, ఎక్కడికి వచ్చావు నువ్వు, ఏమనుకున్నారా నువ్వు అంటాడు వాడు. ఇద్దరు మనుషులే. ఎవరు సృష్టించారు ఇవి? కొంతమంది స్వార్థపరులు వాళ్ళ స్వలాభం కోసం సృష్టించిన వైరాలు ఇవన్నీ. నాస్తిక చైతన్యంతోనే వస్తున్న గోరాగారు ఎందుకన్నారు? వాస్తవికత ఏమిటి? సంఘ సృష్టి, వ్యక్తిత్వం, ఇవి నాస్తిక చైతన్యానికి సంబంధించినవి.
ఎప్పుడైతే నాస్తిక చైతన్యం వస్తుందో ప్రజల్లో ఇలాంటి వైరాలు పోతాయి, ఇలాంటి అసమర్థ వైషమ్యాలు పోతాయి. అంచేత ఇప్పుడు దీనివల్లే కులాల కొట్లాట్లు, మత కలహాలు ఇవన్నీ వస్తాయి. దేశాల మధ్య యుద్ధాలు కూడా అంతే. ఎందుకని మానవులంతా ఒకటి అనుకోవట్లేదు, విడిపోతున్నాం మానవాళ్ళకి. దాని దగ్గరే ఇక ఎప్పుడైతే దేశం ఇప్పుడు కుతంత్రాలు, ఒకరి మీద కుతంత్రాలు. ఇప్పుడు పాకిస్తాన్ ఉంది, వాడు చూడు ఆ ఉన్నది ఎంత బొడ్డి దేశం, అది మన ఇండియా నుంచి వేరుపడిపోయింది. ఆ పాకిస్తాను మన భారతీయ స్వాతంత్రం ఇచ్చే పాకిస్తాన్ వేరుపడింది. అంతదాకా పాకిస్తాన్ మన దాంట్లోనే ఉంది, అది వేరే దేశం మొదటి నుంచే రాలా. స్వాతంత్రం పాకిస్తాన్ వేరుగా తయారు తీసుకుంటారు. ఆ పాకిస్తాన్ మన మీద కడదాకా విషయం అంటే వాడు సృష్టించుకున్నాడు. ఇప్పుడు మన భారతదేశం ప్రగతిని చూసి వాడు భరించలేక ఇంకా విషయం కక్కుతున్నాడు, ఉగ్రవాదుల్ని పెంచుతున్నాడు, ఉగ్రవాదాన్ని పెంచుతున్నాడు. ఎక్కడ చూడలేదు ఆ ఉగ్రవాదులకి ఏమో సైన్యం తోడ్పాటు. ఎక్కడ వచ్చింది? దేశాల మధ్య మానవులంతా ఒకటని భావం లేదు. వాళ్ళు భారతీయులు, వాళ్ళేరు మన ఇస్లామిక్ దేశం, మనం ఇస్లాం. అహంకారం ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? పుట్టుకుతున్నాయా? మనుషులు సృష్టించుకున్నాం. ఆ దేశం మొదటిది ఉందా? భారతదేశం విడిగింది. కానీ ఎందుకు వచ్చింది? సృష్టింపబడింది. మా దేశం మేము పాకిస్తాన్. పాక్ అని పవిత్రమైన మాట, చాలా పవిత్రమైన వాడు. పాక్ అంటే పవిత్రం, చాలా పవిత్రమైన వాడు. ఇలాంటి భావాలు ఇవల్ల దేశాల మధ్య వైరాలు వస్తున్నాయి. దేశాల మధ్య వైరాలు అవే పనికిరావు. మానవులంతా ఒకటని ఎప్పుడు అనుకుంటామో అప్పుడు ఇలా వైరాలు లేకుండా పోతాయి. అంచేత దీనివల్ల కొంతమంది లాభం పొందేవాళ్ళు ఉన్నారు. దాంట్లో ఎవరయ్యా అంటే ఇప్పుడు మతాలు వచ్చాయి కదా, మత పెద్దలు, వాళ్ళు హోదా, అలాగే దేశాధిపతులు, నాయకులు, డబ్బున్న వాళ్ళు, పెత్తందారులు, కులాలకు సంబంధించిన పెద్ద ధనికులు వాళ్ళు అలాగే అగ్ర కులస్తులు వాళ్ళ ఆధిపత్యాన్ని చెలాయించుకోవాలంటారు. అగ్ర కులస్తులు వాడు ఆధిపత్య చెలాయించడం కోసం ఈ భేదాలను ఇలాగే ఉంచుతున్నారు. మానవులతో ఒకటైపోతే అంటరాని వాడు అగ్ర కులస్తు ఒకటైపోతే ఇంకెలా కుదురుతుంది? వాడు ఒకటైపోతాడే, నేను అగ్ర కులస్తు, నేను ధనవంతుణ్ణి, నా మతం గొప్పది, నా జాతి గొప్పది, మేతల్లోళ్ళం. అహంకారం, జాతి అహంకారంలా అవుతుంది. కానీ పుట్టుకతో లేదు, ఇవన్నీ సృష్టింపడమే కదా. ఇది మనం అర్థం చేసుకున్నట్లయితే నాస్తిక చైతన్యంతో దాన్ని మాత్రం అదే ఘోరంగా చెప్పింది. అంచేత దీనివల్ల ఏమవుతానంటే మానవుడు తోటి మానవుడిపై సాగించే సాంస్కృతిక దండయాత్ర అంటారు ఘోర. మానవుడు తోటి మానవునిపై సాగించే సాంస్కృతిక దండయాత్ర. సంస్కృతి అంటే కులాలు, మతాలు, ధనస్వామ్యం, మతస్వామ్యం, ఇవన్నీ సాంస్కృతిక పరమైనవి. సంస్కృతి ఆ దేశాల్లో, ఆ వ్యక్తుల్లో, ఆ సమాజాల్లో ఉండేటువంటి సంస్కృతి. అంచేత మానవుడు తోటి మానవునిపై సాగించే సాంస్కృతిక దండయాత్ర అన్నారు. చాలా అర్థం ఉంది వాళ్ళు చెప్పినారు. ఒకడు డబ్బునవాడు, డబ్బు లేనివాడు, ఒక మతాధిపత్యం ఉన్నవాడు, ఒక ధనికుడు, ఒక పేదవాడి మీద అహంకారంతో చేసేది. ఎంత మూలం ఎక్కడి నుంచి ఉంది? అహంకారం. నేను గొప్ప అని అహంకారంతో వచ్చింది. అంచేత మానవులంతా ఒకటే అనే భావం ఉంటే ప్రచారం చేస్తే ఇది నిదానంగా తగ్గుతుంది. అయితే ఈ మార్పు సహోదరత్వం త్వరగా వస్తుందా అంటే రాదు. ఎందుకంటే అలా అనేక శతాబ్దాలుగా కొంతమంది స్వార్థపరులు వాళ్ళ పబ్బం గడుపుకోవడం కోసం
ఏర్పాటు చేసిన వ్యవస్థ ఇది. బ్రాహ్మణాధిపత్యం అంతే అలా సాగుతుంటుంది. పురోహిత వర్గం వాళ్ళు ఆ దాన్ని కోల్పోవడానికి ఇష్టపడరు. ఒక డబ్బున్నవాడు, ఒక పెట్టుబడిదారుడు, ఒక పెత్తందారుడు, వాడు వాడి యొక్క దీన్ని వాడి పీఠం కదిలిపోతుంది ఏమన్నా సరేలాగా అవి వదులుకోలేకపోతారు. కానీ సమాజంలో నీకు అందరూ ఒకటే ఒకటే అని ఒక నాస్తిక చైతన్యం ఎప్పుడు వస్తుందో అప్పుడు నిదానంగా మార్పు వస్తుంది. ముందు సమాజంలో అవన్నీ మనం సృష్టించుకున్నాము. మానవులంతా సమానంగానే జన్మించారు. మానవులంతా ఒకటే. కులాలు, మతాలు, ఈ డబ్బు, వ్యవహారాలు అంతా కూడా మనం సృష్టించుకున్నవే. ఈ తేడాలని మనం సృష్టించుకున్నవే. ఆరకొని పోయి అందరూ సమాన భావన నిదానంగా ఎప్పటికీ సమాజంలో సోషలిజం ఉంటాం, సామ్యవాదం ఉంటాం. ఇవన్నీ ఇప్పుడు అందరికి సమానమైన అవకాశాలు. సమానంగా ఉన్నప్పుడు నిదానంగా ఈ అసమానతలు పోతాయి. ఒక్కరోజు వెళ్ళిపోతాను కదా, ఎందుకంటే ఇవాళ వచ్చినవి కాదు కదా. అనేక దశలుగా ఇవి వచ్చి గట్టిగా నిలబడిపోయేవి. కానీ ఇవి పుట్టుకతో వచ్చేవి కాదు. అంచేత మనం మార్చగలం. మనుషుల్లో ఎప్పుడైతే ఈ నాస్తిక చైతన్యం వస్తుందో ఆ చైతన్యం వచ్చాక నిదానంగా పోతుంది. అయితే దాని దగ్గర రెసిస్టెన్స్ ఉంటుంది. కులాలేంటి, అధిక కులం, తక్కువ కులం ఏంటి, ధనవంతుడు ఏంటి, పేదవాడని తేడా ఏంటనంటే ధనవంతుడు తన ఆధిపత్యం కోసం కృషి చేస్తాడు. పెద్ద కులస్తుడు తన కుల ఆధిపత్యాన్ని కోసం కృషి చేస్తుంటాడు. ఒక మత గురువు తన మతాన్ని కృషి చేస్తాడు. ఒక దేశం ఇంకో దేశం మీద ఆధిపత్యం చేయడానికి కృషి చేస్తుంటారు. ఇవన్నీ మామూలుగా సాగేవే. కానీ సమాజంలో ఎప్పుడైతే చైతన్యం వస్తుందో ఆ చైతన్యం ఎన్ని కొట్టుకుపోతాయి. ఆ చైతన్యం నాస్తిక చైతన్యం. ఆ నాస్తిక చైతన్యం అదే ఘోరగా చెప్పేది. అంచేది ఒకటి ఏదైనా సరే ఇవన్నీ ఈ వ్యవస్థలు కానీ ఇవన్నీ ఎవరు సృష్టించారు? మనం, మనిషి సృష్టించాడు. అంచేత ఈ వెర్రెళ్ళకి మూలం మనమే యజమానులం. ఈ రెండింటికి రూపకర్తలు మనమే, ఎవరు కాదు. ఏ దేవుడు లేదు, ఏ దేవుడు లేదు, ఏ లేదు, మనమే రూపకర్తలం. మార్చాయి. ఎప్పుడైతే అలా జరుగుతుందో దాంతో స్వేచ్ఛగా మనిషి స్వేచ్ఛగా ఆలోచించగలరు. స్వేచ్ఛ వాళ్ళ మనిషికి నువ్వు స్వేచ్ఛగా ఏది నిజం ఏది నిజం కాదు. ఎప్పుడైతే మనిషి స్వేచ్ఛగా ఆలోచిస్తే ఏంటి ఎందుకు కొద్దిమందే కదా నీకు సమాజంలో డబ్బున్నాడు, కొద్దిమంది ఉన్నారు. అగ్రకుల కొద్దిమందే ఉన్నారు. కొద్దిమందే ఒక జాతీయ అహంకారంతో ఉన్న కొద్దిమందే. తక్కిన మానవులంతా సఫర్ అవుతున్న వాళ్ళే. ఈ కొద్ది మందిలో ఆ కొద్ది మంది యొక్క అహంకారాన్ని తుత్తినీలు చేయాలంటే ముందు వీళ్ళలో నాస్తిక చైతన్యం రావాలి. ఈ వ్యవస్థలన్నీ మనమే ఏర్పాటు చేసుకున్నది, మనమే మార్చుకునేది అని చైతన్యం రావాలి. మనమే యజమానులం. ఇప్పుడు ప్రభుత్వాలు ఉన్నాయి. ఈ ప్రజాస్వామికుల ప్రభుత్వాలు ఎవరు చేస్తారు? ప్రజలే యజమానులు. డెమోక్రసీలో దాన్ని ఏర్పరిచి ప్రజలు, మనం ఎన్నుకుంటున్నాం. ప్రజలు మన కోసం మన నౌకర్లు మనం ఎన్నుకుంటాం మనం పనిచేసి పెట్టడానికి. ఆ మంత్రులు కానీ, ఓ ప్రైమ్ మినిస్టర్ కానీ, ఓ ముఖ్యమంత్రి కానీ, మామూలు మంత్రులు కానీ, ఒక పార్లమెంట్ మెంబర్లు కానీ, లేదా ఒక శాసనసభ్యులు కానీ, వీళ్ళందరూ ఎవరు వాళ్ళ హోదా ఎవరిచ్చారు? మనం ఇచ్చాం. ఈ ప్రజలు ఇచ్చారు. ఇవాళ ఎన్నుకున్నారు. ఎన్నుకోపోతే ఏముంది? వాడు అతి సామాన్య మనిషే, అంతమంది మామూలు మనిషి, ఇంకోటికి ఏమి ఉండదు. వాళ్ళకి పౌరిత్యం, వాళ్ళకి మనం దాసం అవ్వకూడదు. ఎప్పుడైతే వాళ్ళు మన మీద ఆధిపత్యం చెలాయిస్తున్నారో, ఎప్పుడైతే అహంకారాన్ని పోతున్నారో, ఎప్పుడైతే అసమానతలు మూలవుతున్నారో వెంటనే వాళ్ళని
కిందకి దింపండి. అదే నాస్తిక చైతన్యం. అలాగే ఎప్పుడైతే ఈ రకమైన దీంట్లో అసమానతలు వస్తున్నాయో, ఈ అసమానతలకు మూలమైన వ్యవస్థలను మార్చేది మనమే. అంచేత నాస్తిక చైతన్యం ఇస్తుంది. ఈ రకమైన అసమానతలకు మూలం మనం ఊరుకోవడం. మనలో చైతన్యం వస్తే మనం మార్చగలం అనుకుంటే మనమే మార్చేది, ఎవడో కాదు, మనమే మార్చేది అని అనుకున్నప్పుడు అదే గొడవ. మనమే మార్చేది, ఇది మార్చలేం అనుకోదు. మనిషి మార్చగలడు, ఐ కెన్ అనేది కావాలి. అది నాస్తికత్వం. ఐ కాంట్ అనేది ఆస్తికత్వం. అంచేత ఆరంగా వ్యవస్థలని మార్చగలిగేది మనిషే. మనిషే మార్చేది. అంటే దానికి మామూలుగా చేయాలంటే ఇక మన సమాన అవకాశాలు. ఇప్పుడు ఆర్థికంగా ఇప్పుడు ఏంటి, ఆర్థిక అసమానతలు ఉన్నాయి. అంటే ధనవంతుడు పేదవాడు వచ్చేది. అందరికీ ఆర్థిక సమానత్వం వచ్చేది చేయండి. సమాన అవకాశాలు, అందరు చదువుకోవడానికి అవకాశాలు, ఉండడానికి సమాన గృహవసతి అన్నివ్వండి. అన్ని సమాన ప్రభుత్వం ఉండేందుకు మన కోసం మనం ఎన్నుకున్నాం. మనం అందరికి సమాన అవకాశాలు కల్పించాలి. అలాగే కుల మతాలన్నీ మనం సృష్టించుకున్నాం. వర్ణాంతర వివాహాలు, మతాంతర వివాహాలు, జాత్యాంతర వివాహాలు. ఇంక కులం ఎక్కడుంది? కులరహిత వివాహాలు వచ్చేసేస్తే ఇంక కులం ఏది అక్కడ? ఇప్పుడు ఒక ఇద్దరు పెద్ద, ఒక తల్లి ఒక తండ్రి ఒక కులం, తల్లి ఒక కులం. ఆడు పుట్టిన పిల్లాడికి ఏం కులం వస్తుంది? ఊరికి తండ్రి కులం ఆపాదిస్తున్నాం మనం. నో, మరి వాళ్ళ పిల్లలు మళ్ళీ మార్పు చేస్తాను. ఇంకెవరి కులం వచ్చింది? మనం ఆపాదించడం పెట్టుకున్నాం కనుక, లేకపోతే క్యాస్ట్ జీరో. తండ్రి కులం పిల్లలకు వస్తుండటం బట్టి మనం మళ్ళీ కుల వ్యవస్థని మళ్ళీ మనం కంటిన్యూ చేస్తున్నాం. అంచేత వర్ణాంత వివాహాలు, మతాంత వివాహాలు, జాత్యాంత వివాహాలు జరగాలి. అలాగే అందరికీ సమానమైన అవకాశాలు విద్యలో కానీ ఉపాధిలో కానీ అన్నిట్లో సమాన అవకాశాలు. ఈ ప్రభుత్వాలు మనం సృష్టించుకున్నాం. మనం చేసుకోవాలి అంతే. మాకు ఇది కావాలి అని చెప్పి చేసుకోవాల్సిన బాధ్యత మనకుంది. ఆ చైతన్యమే నాస్తిక చైతన్యం. వారుగారు చెప్పేది ఏంటంటే, ఈ నాస్తిక చైతన్యంతోనే మనం మార్పు నాస్తిక చైతన్యం ప్రజల్లో తీసుకురావాలి. ఎంత ఎక్కువగా నాస్తిక చైతన్యం మనం తీసుకొస్తామో అంత మార్పు వస్తుంది. మనం ఏం చేయలేముకుంటే ఏం చేయలేము. ఎందుకు చేయలేం? ఇదంతా మనుషులకే చేసింది. కొంతమంది స్వార్థపరులు సృష్టించిందే కదా, ఇదంతా మనుషులకే సృష్టించింది. మళ్ళీ మనుషులే దాన్ని మార్చేది. ఈ మనుషులే సృష్టించారు, ఈ మనుషులే దాన్ని మారుస్తారు. ఒక మనుషులు సృష్టించగా లేనిది ఇంకో మనుషులు ఎందుకు తీసేయలేరు? సమానత్వం, అందరూ సమానత్వం కోరేవాళ్ళు ఎక్కువ ఉన్నారు. సమానత్వం కోరేవాళ్ళు ఎక్కువ ఉన్నారు, అసమానత కోరి తక్కువ ఉన్నారు. అగ్గర కొలసలు ఎక్కువ, తక్కిన కొలసలు అంత అసమానత కోరుకోరే. పెంచుతున్నారు, పోషిస్తున్నారు అరగం. ఇది అంచేత ఆరంగం చేసినట్లయితే అప్పుడు సమాన ఆర్థిక అవకాశాలు ఉన్నట్లయితే, విద్యా అవకాశాలు ఉన్నట్లయితే అప్పుడు సమాజం వస్తుంది. అందుకని గోరాగారు చెప్పారు, మానవ సమాజం సమానమైన మానవ సమాజం రావాలంటే నాస్తికత, మానవ సమానత్వం, మానవులందరూ సమానత్వం రావాలంటే నాస్తిక చైతన్యంతోనే. అంటే నాస్తిక చైతన్యం అనేదో తెలిస్తే, అలాగే ఈ వ్యవస్థలు ఉన్నారు కారణం ఎవరో తెలిస్తే, ఈ వ్యవస్థలు ఎలా వెళ్ళిపడ్డాయో మనకు అర్థం చేసుకుంటే మనం మార్చగలం. స్వేచ్ఛగా ఆలోచన నేర్చుకోవాలి, స్వేచ్ఛగా మార్పు చేస్తాం, అంతే, ఇంకేం లేదు. అంటే నాస్తిక చైతన్యమే సమాజానికి సరైనటువంటి మార్పు. డాక్టర్ గారు, మన ప్రతి బులెటిన్లో సామాజిక పురోభివృద్ధికి, మానవ కళ్యాణానికి తోడ్పడిన ఒక ప్రముఖ మహనీయుని గురించి చెప్పుకుంటున్నాం కదా, ఈసారి ఎవరి గురించి చెబుతున్నారు? ప్రిమేలా, రేషనలిజం, హ్యూమనిజం ఇవే మానవాభ్యుదయానికి తోడ్పడతాయి. రేషనలిజం అంటే ఏదైనా సరే ఎందుకు, ఏమిటి, రీజనింగ్గా ఆలోచించు, సైంటిఫిక్గా ఆలోచించు, అది రేషనల్. హ్యూమనిజం కూడా రీజనింగు, దాంతోపాటు హ్యూమనిజం హ్యూమన్ టచ్తో, మానవతా భావంతో
మానవ దాంట్లో హ్యూమనిజంలో మనిషికి విలువ, మానవతావాదం మానవవాదం అంటాం. మానవవాదం అంటే మనిషే ముఖ్యం. ఈ కులాలు ముఖ్యం కాదు, ఈ మతాలు ముఖ్యం కాదు, ఈ రాజులు ముఖ్యం కాదు, ఇలా పెత్తందారులు ముఖ్యం కాదు, ఎవడు ముఖ్యం కాదు, మనిషే ముఖ్యం. మ్యాన్ ఈజ్ సుప్రీం. హ్యూమనిజం అనేది మానవవాదం, మనిషికి విలువ ఇచ్చేది. ఇప్పుడు అదే నువ్వు ఆశగా తీసుకున్నాకో మనిషికి విలువ లేదు, నువ్వు నిమిత్త మాత్రుడు ఉంటుంది ఆశకత్వం. దేవుడు ఎలా తెలిస్తే అలా చేస్తావు, నువ్వు నీకేముంది, నువ్వేం చేయలేవు. కొమ్మరి చక్రం మీద కుండలాగా నువ్వు కూడా అంతే, దేవుడి చేతిలో కీలుబొమ్మ, నువ్వు ఏం చేయలేవు అంటుంది నాస్తికత్వం. కానీ నాస్తికత్వం కానీ హ్యూమనిజం కానీ నువ్వే, మ్యాన్ ఈజ్ సుప్రీం, మ్యాన్ ఈజ్ మాస్టర్. మనిషే మారుస్తాడు, మనిషే చేస్తాడు, మనిషే ఈ వ్యవస్థలను మార్చే కూడా మనిషే. ఆ రకంగా అలు పెరగకుండా పోరాడిన వ్యక్తి వాల్టేర్. ఇవాళ తగ్గి చెప్తాం. అంచేత రేషనలిజం ఎందుకు, ఏమిటి, ఎలా అని ప్రశ్నించే తత్వాన్ని, ఎందుకు, ఏమిటి, ఎలా ఇదంతా అని ప్రశ్నించి దాని ప్రకారంగా ఒక రేషనల్ థింకింగ్తో, శాస్త్రీయ దృక్పథంతో చేసేది ఆ రేషనలిజం. అలాగే మనిషే మూలం, మనిషే మ్యాన్ ఈజ్ సుప్రీం. అంతేగాని ఆస్తికవాదం కాదు అని చెప్పి పోరాడిన వ్యక్తి వాల్టేర్. ఈయన 18వ శతాబ్దంలో ఫ్రెంచ్ విప్లవానికి మార్గం సుగమం చేశాడు. యాక్చువల్గా ఫ్రెంచ్ విప్లవం వచ్చే టైంకి వాల్టేర్ లేడు, చనిపోయాడు వాడికి. కానీ విచిత్రం ఏంటంటే ఆయన చనిపోయిన తర్వాత ఒక 7-8 సంవత్సరాల్లో ఫ్రెంచ్ విప్లవం వచ్చింది. 7 సంవత్సరాల తర్వాత, కానీ ఆ 7-8 సంవత్సరాలు, ఆ 10 సంవత్సరాలకి టైంలో ఆయనకి ఆ ఫ్రెంచ్ విప్లవం రావడానికి కారణం ఎవరంటే వాల్టేర్, రూసో. వాళ్ళు వేసిన బీజం జనాల్లో నివురుగప్పిన నిప్పులాగా పనిచేసి ఫ్రెంచ్ విప్లవం వచ్చింది. ఫ్రెంచ్ విప్లవం ఏంటి, ఈ రాజులకు ఉండేది. ఎవడయ్యా నువ్వెవడు మాకు పాలించాలి, మమ్మల్ని మేము పాలించుకుంటాం, గెట్ అవుట్ అని ఆ రాజరికాన్ని తోసిపారేసి ప్రజల సామ్రాజ్యాన్ని నిలబెట్టినవాడు వాల్టేర్. ఫ్రెంచ్ విప్లవం అంటే ప్రపంచంలో మొట్టమొదటిసారి డెమోక్రసీకి నాంది పలికింది ఫ్రెంచ్ విప్లవం. డెమోక్రసీ అంటే ఏంటో చూపించింది ఫ్రెంచ్ విప్లవం. రాజకీయాన్ని మట్టి కరిపించింది ఫ్రెంచ్ విప్లవం. అన్ని రకాలంటే అస్తవ్యస్తతల్ని నిర్మూలించింది ఫ్రెంచ్ విప్లవం. అంతే ప్రపంచ చరిత్రలో ఫ్రెంచ్ విప్లవం ఎంతో గొప్పది మాట. దానికి అలాంటి విప్లవానికి నాంది పలికిన వ్యక్తి వాల్టేర్ రూసో కూడా. వాళ్ళు వేసిన బాటలో ప్రజలు చైతన్యమయ్యి ఆయన చనిపోయినప్పుడు కూడా ఆయన యొక్క స్పిరిట్ అంటే ఒక భావజాలం వాళ్ళు ముందుకు నడిపించింది. అంచేత 18వ శతాబ్దంలో ఫ్రెంచ్ విప్లవానికి మార్గం సుగమం చేసిన గొప్ప వ్యక్తుల్లో వాల్టేర్, రూసో, డిడాట్, మాంటెస్క్యూ ముఖ్యులు. వీరు ముఖ్యంగా వారు సాహిత్య సంస్కృతి రంగాల్లో తీసుకొచ్చిన విప్లవం ఫ్రెంచ్ విప్లవానికి మార్గదర్శకం అయ్యింది. కానీ కేవలం మామూలుగా ఉపన్యాసం ఇవ్వడం కాదు, సాహిత్యం. అసలు ఎంత సాహిత్యం రాశాడు వాల్టేర్, ఇంత దక్కదు. ఆయన రాసింది ఎంత విప్లవ సాహిత్యం రాశాడు, విప్లవ సాహిత్యం. ఆ సాహిత్యం ఎంతో తప్పిందన్నమాట. కాలం చెల్లిన మత వ్యవస్థ నుండి, ఎరిస్టోక్రాటిక్ భావాల నుండి ప్రజలు విముక్తి చేసి మధ్యతరగతి ప్రాముఖ్యతను, ప్రాధాన్యతను చాటి చెప్పారు. అంతవరకు కేవలం పెత్తందారులు, భూస్వాములు, జమీందారులే అంతా వాళ్ళ మాట చెల్లుబాటు అవుతుండేది. మామూలు మనుషుల విలువ లేదు. మధ్యతరగతి ప్రజల్లో కానీ ఇంకోటి కానీ ఎవరికి వాయిస్ లేదు అసలు. మధ్యతరగతి వాళ్ళకి మధ్యతరగతి ఎవరు చదువుకున్న వాళ్ళు ఎవ్వరికి విలువ లేదు. అలాంటి మధ్యతరగతి వాళ్ళ వాయిస్కి అట్మోస్ట్ విలువ తెచ్చిపెట్టింది వాల్టేర్.
కేవలం పెత్తందారుల మాటలే చెల్లుబాటు కాదు, తోసిపారేశారు. అలాగే స్వేచ్ఛాభావాలను, స్వాతంత్ర్య పిపాసను, సెక్యులర్ వ్యవస్థ ప్రాధాన్యతను చాటి చెప్పి ఫ్రాన్స్లో నవయుగ నిర్మాణానికి స్వాగతం పలికారు. ఈ నలుగురు కూడా ఏదైతే మేము సెక్యులరిజం అంటున్నామో అంటే మతరహితమైనటువంటి పాలన, మతరహితమైంది. మతంతో అంతకు రాజు ఏ మతం అయితే ఆ మతంతో సమయం లేదు. మతరహితమైన పాలన, సెక్యులరిజం, మతరహితమైన పాలనకి అక్కడ వచ్చేట్టు చేశారు. బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన వాల్టేర్ గొప్ప రచయితగా, ఆయన మామూలు మనిషి కాదు, గొప్ప రచయిత, కవి, నాటకకర్త, నవలా రచయిత, కథకుడుగా, చరిత్రకారునిగా, తత్వవేత్తగా ఫ్రాన్స్లో నవోదయానికి, భావ విప్లవానికి సారథ్యం వహించారు. ఎన్ని రకాలుగా చూసుకో. 6 దశాబ్దాల పాటు ఫ్రెంచ్ సాహిత్య రంగంలో మకుటం లేని మహారాజుగా వెలుగుంది. సమానత్వానికి, స్వేచ్ఛకి, ప్రజల ఆశలు ఆకాంక్షలకి ప్రతీకగా వాల్టేర్ నిలిచారు. సమానత్వం, స్వేచ్ఛ, ప్రజల ఆశయాలకి ఆకాంక్షలకి ప్రతీకగా నిలిచారు. మతం ముసుగులో బలపడుతున్న మూఢనమ్మకాలకు, అజ్ఞానానికి వ్యతిరేకంగా వాల్టేర్ చెప్పిన పోరాటం ఎంతో ప్రాముఖ్యత కలిగి ఉంది. చాలామంది నవలు రాస్తారు, కథలు రాస్తారు, నాటకాలు రాస్తారు కానీ ఈ మూఢనమ్మకాలని వీటిని గురించి పెద్ద పట్టించుకోరు. కానీ వాల్టేర్ మాత్రం దీంట్లో మాత్రం ఆ మూఢనమ్మకాలకి వ్యతిరేకంగా, అజ్ఞాన వ్యతిరేకంగా, వీటిని వ్యతిరేకంగా చాలా ఎక్కువ చేశాడు. దానికి మత బానిసత్వం నుండి, భావదాశ నుండి ప్రజలు విముక్తి చేయడానికి వాల్టేర్ తన పదునైన కళాన్ని కత్తి కంటే బలమైన ఆయుధంగా వినియోగించి తన శత్రువులకు సింహస్వప్నమయ్యారు. మామూలుగా సమాజంలో మత బానిసత్వం, మతం ఏం చెప్తే అలా చేయాలి, మతంలో దానికి వ్యతిరేకంగా చేయకూడదు, మతంలో చెప్పిన దాని ప్రకారంగానే జరగాలి అని అంటారు కదా. ఆ మత బానిసత్వం నుంచి మనుషుల్ని ఆయన లిబరేట్ చేశాడు. బైబిల్లో చెప్పిన ప్రకారంగా చేయాలి, లేదా ఖురాన్లో చెప్పినట్టు చేయాలి, వేదాల్లో చెప్పినట్టు చేయాలని లేదు. ఆ బైబిలు, ఖురాను, వేదాలను పక్కన పారేసేయండి, మనిషిగా బతకండి. ఖురాన్లో చెప్పినట్టు అవసరం లేదు, బైబిల్ చెప్పినట్టు అవసరం లేదు. అక్కడంతా ఫ్రిడ్జ్ దగ్గర బైబిల్, ఖురాన్ ఎక్కడ ఏమి లేదు. మనిషిగా బతకండి, మనిషిగా మెరగండి, మానవత్వంతో మెరగండి. ఈ మత మోఢ్యం వద్దు, మూఢనమ్మకాలు వద్దు. ఎంత ఘంటాబలంగా చెప్పిన వ్యక్తి. చాలామంది రచయితలు, కవులు, నాటకర్తలు, చరిత్రకారులు వీళ్ళెవరూ వాడి జోలికి పోరు, మోఢ్యానికి వ్యతిరేకంగా పోరు. అది దమ్ము ఉండదు. అప్పుడున్న మత వ్యవస్థ మీద తిరుగుబాటుకి దమ్ము ఉండదు చాలామందికి. కానీ వాటి దమ్ము గల మనిషి అలా చేశాడు. మత బానిసత్వం నుండి, భావదాశ నుండి ప్రజలను విముక్తి చేయడానికి వాల్టేర్ తన పదునైన కళాన్ని కత్తి కంటే బలమైన ఆయుధంగా వినియోగించి తన శత్రువులకు సింహస్వప్నమయ్యారు. వాల్టేర్ సాహిత్యం 99 సంపుటాలుగా ఫ్రెంచ్ భాష వెలువడింది. అతని ప్రభావం ఫ్రాన్స్ వరకు పరిమితం కాలేదు. అతని రచనలు యూరోప్లో వివిధ భాషల్లో అనువదించబడి ప్రజా చైతన్యానికి మార్గదర్శనం అయ్యాయి. ఇంగ్లీష్లో 37 సంపుటాలుగా వాల్టేర్ నవల్ని అనువదించి ప్రచురించారు. ఇంగ్లీష్లో 37 సంపుటాలుగా వచ్చింది. అచ్చులో 30,000 పేజీలు వెలువడిన వాల్టేర్ సాహిత్యం సమాజ పరివర్తనకు ప్రధాన సాధనంగా రూపొందింది. అతని నాటకాలు విస్తృత ప్రచారం పొందాయి. అంటే ఎంత టాలెంటెడ్ పర్సన్ చూడు. దానికి మూలం ఏంటి? ఆవేదన. ఈ సమాజంలో మార్పు రావాలి, మనిషికి విలువ రావాలి, మనిషికి గౌరవం కావాలి, మనిషి హాయిగా బతకాలి, స్వేచ్ఛగా బతకాలి, సమానత్వంతో బతకాలి, మానవత్వంతో బతకాలి, అణగారి ఉండడం కాదు, స్వేచ్ఛగా బతకాలి. ఆ స్వేచ్ఛే ఫ్రెంచ్ విప్లవం. ఈ రాజకీయాలు మా పని కాదు, మత స్వామి మా పని కాదు, ఈ మూఢనమ్మకాలు మాకు వద్దు, మత సామ్రాజ్యం అసలు పనికేరాదు మాకు. స్వేచ్ఛగా బతుకుతాం, స్వేచ్ఛా వేలు పిలుచుకుంటాం. అది వాల్టేర్. మతానికి వ్యతిరేకంగా మూఢనమ్మకాలను ఖండిస్తూ మత గురువుల గుట్టును రద్దు చేస్తూ వాల్టేర్ చేసిన రచనలు ఫ్రాన్స్లో భావ విప్లవానికి మార్గదర్శకమయ్యాయి.
ఫ్రాన్స్లో మొత్తం ప్రభుత్వం తను వెంటాడుతుండటం యూరప్ వివిధ దేశాలు తరచుకున్నాడు. ఇది మరి ఇంతగా మొత్తం మీద దండయాత్ర చేశాడు కదా. దాంతో ఆ మతాధిపతులు అక్కడ రాజు వీళ్ళందరూ ఆయన వెంటపడ్డారు. అప్పుడు ఇంకా ఫ్రాన్స్ ఇంకా ప్రిన్సిపల్ రాలేదు, ఇంకా రాజరికం ఉంది. ఈయన్ని హతం చేయడానికి వెంటపడ్డాడు. కానీ వాళ్ళు దొరకకుండా వేరే బయటికి వెళ్ళాడు, దాచుకున్నాడు. అతని రచనలు నిషేధింపడ్డా అవి రహస్యంగా ఫ్రాన్స్లో మిజంపడి ప్రజలు చేతం చేశాయి. అతని రచనల్ని మీరు నిషేధించారు. నో, అన్ని ఎవడోడు వేసి జనం మధ్య తోసేశారు. మత సహనానికి, ప్రజాస్వామ్య విలువలకు, స్వేచ్ఛా సమానత్వానికి ప్రతీకగా నిలిచిన వాల్టేర్ ఫ్రెంచి ప్రజల హృదయాలు శాశ్వతస్థానం వచ్చారు. ఆనాటికి ఈనాటికి వాల్టేర్ 3 శతాబ్దాలైనా సరే వాల్టేర్ ఇంకా అలా ఉన్నాయంటే అది ప్రజలకు సంబంధించిన విషయం. ఎప్పుడైతే ప్రజలకు సంబంధించిన విషయాన్ని చూస్తారో ప్రజల గుండెల్లో శాశ్వతంగా స్థానం సంపాదిస్తారు. వాల్టేర్ అనేది అతని అసలు పేరు కాదు, ఫ్రాంకో మేరీ ఆరో అసలు పేరు ఏంటి. ఫ్రాంకో మేరీ ఆరో అనేది అసలు పేరు. అయినా వాల్టేర్గా విశ్వవిఖ్యాతి చెందారు. ఆయన పెన్ నేమ్ అది వాల్టేర్ని. 1694లో ఫ్రాన్స్లో మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు. మతం గురించి, రాజరికం గురించి వ్యంగ్యంగా మాట్లాడిన వాల్టేర్ ఎన్నో సంవత్సరాలు జైలు జీవితం గడిపాడు. మరి మతం గురించి విమర్శించాడు కదా, ఊరుకుంటారు మత గురువులు. అందులో ఆ రోజుల్లో రాజు మత గురువు ఇద్దరు సమానం, ఇద్దరు కుమ్మక్కయ్యేవాడు. రాజు మత గురువు వీళ్ళిద్దరు కలిసి రాజ్యం చేసేవాడు. మతం ఏం చెప్తే రాజు చేసేవాడు, రాజు అయితే మతం ఓకే తడుపేది. మతము రాజు, రాజరిక పాలన, రాజరికం మత వ్యవస్థ ఆ రెండు కలిసి వెళ్ళేవి. అందుచేత ఆయన్ని జైల్లో పెట్టారు. జైల్లో ఉన్నప్పుడే ఎన్నో గొప్ప నాటకాలు రాశాడు. జైలు నుంచి విడుదల కావగానే మళ్ళీ వెంటనే విదేశాలు దాచుకున్నాడు. దాచుకున్నాడు. స్విట్జర్లాండ్, జర్మనీ, ఫ్రాన్స్ సరిహద్దులో 20 సంవత్సరాలు నివసించారు. ఫ్రాన్స్ వెళ్ళి ఆయన బయటకు స్విట్జర్లాండ్లోను, జర్మనీలోను, ఫ్రాన్స్లో కూడా తలదాచుకున్నాడు. ఆయన పరమసహనం కావాలని చెప్పిన వాల్టేర్ చర్చిపై తీవ్ర విమర్శ చేశాడు. చర్చి మరి ఇతర మతాలను ఒప్పుకోదు కదా, కేవలం మాదే మా క్రిస్టియానిటీదే సుప్రీం మా మతం అనేవాడు. పనికిరాదు అన్నాడు ఆయన. నువ్వేం సుప్రీం కాదయా, నువ్వు మావాళ్ళే, నీ మతం గొప్పదేం కాదన్నాడు. అలాగే అందరిలాగా చర్చి కూడా సంపదపై పన్ను కట్టాలన్నాడు. ఇకేంటి మామూలుగా ఇప్పుడు మామూలు ఇండివిజువల్స్ అనుకో మనం సంపాదిస్తామనుకో దానికి పన్ను కడతాం. ఆరు చర్చికి డబ్బులు వస్తే చర్చికి వచ్చే సంపద మీద కూడా పన్ను వేయాలన్నాడు. చర్చి ఎందుకు వేరు, ఇండివిజువల్కి ఎందుకు వేయాలి? నిజమే, కరెక్టే. అక్కడేమో వీళ్ళందరూ చేస్తారంటే చాలా ధనికులు పెంచేసేది వాళ్ళ డబ్బులు కట్టకుండా, పన్ను కట్టకుండా చర్చికి ఇచ్చి ఇండైరెక్ట్గా మళ్ళీ దానికి లాభాన్ని ఇంకో రూపంలో పొందుతుంటారు. అది దాచుకోవడానికి బాబాల దగ్గర కూడా ఇంతకీ చేసింది. పెద్ద పెద్ద కోటీశ్వరులు ఆ బాబాలకి దగ్గర డబ్బులు దాచుకున్నారు. ఎవరు వెళ్ళి బాబా గారిని వెళ్ళి ఎక్కడ ఇన్కమ్ ట్యాక్స్ వాడు వెళ్ళాక వాడు వెళ్ళి మూర్ఖుడిగా వీడు ఇన్కమ్ ట్యాక్స్ వాడు వెళ్ళి చాటం ప్రమాణం చేయడానికి బాబాలకి పెద్ద పెద్ద బాబాలందరి దగ్గర కోటీశ్వరులు డబ్బులు దాచుకుంటారు. వాళ్ళందరూ ఈ కోటీశ్వరులకి, ఈ స్మగ్లర్లకి బాబాలు ఒక షెల్టరు. అందరు బాబాలు ఒక్కడి కాదు, పెద్ద పేరున్న బాబాలందరూ కూడా స్మగ్లర్స్కి, కోటీశ్వరులకి ఒక పెద్ద షెల్టర్. అలాగే మతం ఏ రంగం చేస్తుంది వాడు చెప్పడం కబుర్లు ఉపదేశాలు ఇస్తుంటారు. చేసేంత వాళ్ళు రెండు పక్కల పబ్బం గడుపుకుంటారు, వీళ్ళందరికీ రెస్ట్ ఇస్తుంటారు. మరి పెద్ద కోటీశ్వరులు డబ్బులు ఇస్తున్నారు కదా, ఆ డబ్బులు తీయడం మత సామ్రాజ్యాన్ని, బాబాల సామ్రాజ్యాన్ని నెలకొల్పుకుంటారు. బాబాల సామ్రాజ్యం ఇదంతా వాళ్ళని బట్టబెల్ చేశారు. అందరిలాగా చర్చి కూడా సంపద పన్ను కట్టాలన్నాడు. మత గురువులు, మాతాశ్రయాలు, సోమరిపోతులు నిలయాలన్నాడు. నిజమే, ఆశ్రమాలు ఉండేదంటే సోమరిపోతులే. ఏ పని చేయకుండా ఇటు కూర్చొని పని చేసి కూర్చుంటారు, ఊరికి తిండి కూర్చుంటారు. మత నమ్మకాలని, మత అజ్ఞానానికి వ్యతిరేకంగా వాల్టేర్ నడిపిన ఉద్యమం విస్తృతంగా ప్రచారం పొందింది. ఆ కాలంలో ఫ్రాన్స్లో ఎవరైనా ప్రొటెస్టెంట్ మతాన్ని అనుసరిస్తే
ఉరి తీసేవారు. ఇప్పుడు క్యాథలిక్ను ప్రొటెస్టెంట్ 2 రకాలు ఉన్నాయి కదా. ప్రొటెస్టెంట్ ఉండేవాళ్ళు ఉంటే మాత్రం ఉరి తీసేవాళ్ళు, అనడానికి వీల్లేదు. మతమౌఢ్యం అధికంగా ఉన్న ఫ్రాన్స్లో మార్పు తీసుకురావడానికి వాళ్ళు ఎంతో కష్టపడాల్సి. చూసుకో ఎంత మతమౌఢ్యం ఉందో. క్యాథలిక్స్ ప్రొటెస్టెంట్స్ అని ఆ ప్రొటెస్టెంట్స్ అని ఎవరైనా చెప్పుకున్నాడా అయిపోయాడు వాడి, ఉరి తీసిపరిచేవాడు. అలాంటి చోట వాల్టేరు ఏ రకం విప్లవం సృష్టించాడో చూసుకో. దాంట్లో సృష్టించిన ఫ్రెంచ్ విప్లవం తన జీవిత చర్మాంకంలో 83 సంవత్సరాల వయసులో ఫ్రాన్స్ రాజధాని పారిస్లో అడుగుపెట్టాడు. 20 సంవత్సరాలు బయట ఉంది. 83 సంవత్సరాల వయసులో మళ్ళీ తిరిగి ప్యారిస్లో అడుగుపెట్టాడు. తన స్వదేశానికి తిరిగి వచ్చిన 3 నెలలకు 1878 మే 30న వాల్టేర్ మరణించాడు. వాల్టేర్ చనిపోయిన తర్వాత ఏ శ్మశానంలోనూ అతన్ని ఖననం చేయనివ్వలేదు. అతను శవాన్ని పాతడానికి స్థలం లేదు, అతనికి స్థలం ఇవ్వలేదు. అన్ని మతాలకు సంబంధించినవి కదా, చర్చిలకు సంబంధించినవి కదా, ఎక్కడ పాతిపెట్టడానికి వీల్లేదన్నారు వాల్టేర్ని. ఎందుకు మతం మీద ఇచ్చేశారు కదా. 110 మైళ్ళ గుర్రపు బగ్గిపై తీసుకెళ్ళి ఒక మారుమూల గ్రామంలో అతను పాతిపెట్టారు. అంతకంటే దారుణం ఏమిటంటే అతని మరణ వార్తను ఏ పత్రికలు వేయకూడదని ప్రభుత్వం నిషేధించింది. ఆయన చనిపోయాడనేది కూడా ఏ పేపర్లో రాకూడదని. చనిపోయాడు, ఎవ్వరు తెలియకూడదు, అనామకుడే చచ్చిపోవాలి, అంతే, అనామకుడే పోవాలని. ఫ్రెంచి అకాడమీలో అతని సభను జరపడానికి కూడా ఫ్రెంచి చక్రవర్తి పసార్ లూయి నిషేధించారు. ఎవరు సానుభూతి సభ కూడా లేదు. అయితే ఫ్రెంచ్ విప్లవం వచ్చిన అనంతరం వాల్టేర్ అస్థికలను పెద్ద ఊరేపుగా పారిస్ వచ్చారు. ఫ్రెంచ్ విప్లవం చేయడం మనం మార్పు వచ్చాం కదా. రాజులు పోయారు, పోపులు పోయారు, అందరూ పోయారు, ప్రజాస్వామ్యం వచ్చింది కదా. అటు పెద్ద ఊరేపు తీసుకొచ్చారు. సఘోరంగా వాల్టేర్ రూసో సమాధానం నిర్మించారు అక్కడ ప్యారిస్లో. వాల్టేర్ రూసో నిర్మించారు. కానీ ఇక్కడ అసలు కథ మళ్ళీ కథ అడ్డం తిరిగింది. ఫ్రెంచ్ విప్లవం అనంతరం రాజరికం తిరిగి రావడంతో వారి ఎముకలు తవ్వి ఎక్కడ తవ్వి పారేశారు. ఇంత ప్రజాస్వామ్యం వస్తే మళ్ళీ మతవాదులు రాజులు కలిసి ప్రజాస్వామ్యాన్ని మట్టుబెట్టి మళ్ళీ రాజరికం వచ్చింది. అది ఫ్రెంచ్ విప్లవం ఫెయిల్యూర్. అక్కడ సక్సెస్ మళ్ళీ అక్కడ మళ్ళీ చెప్పానే ఈ పెత్తందారులు వాళ్ళ బలంతో, వాళ్ళ కండ కావడంతో ఏదైనా అణిచిపారేస్తారు. ఆ రంగా ఆ రాజులు, ఆ మతాధిపతులు వాళ్ళు మళ్ళీ హోల్డ్ చేసుకున్నారు. పోయిన దాన్ని మళ్ళీ సంపాదించారు. ఏం చేశారు, అతను తిరిగి రావడంతో అతను పాతిపెట్టారు, పారిస్లో పెట్టారు. మళ్ళీ తీసుకు అతను ఎముకలు చేశారు. ఆ ఎముకలు తీసి బయట పారేశారు. ఉండంగి లేదు పారిస్లో. రూసో వాల్టేర్ సంబంధించిన ఏ మాత్రం ఉండంగి లేదు. రాజు మతం ఎంత వద్దన్నా వాల్టేర్ ఖ్యాతి వాళ్ళు ఎంత చేసినారే వాల్టేర్ ఖ్యాతి దశ దిశలా వ్యాప్తి చెందింది. అతని రచనలు విప్లవ సాధనాలు అయ్యాయి. 1817, 1829 మధ్యలో 30 లక్షల కాపీలు ఫ్రాన్స్లో అమ్ముడయ్యాయి. 1817 నుంచి 20 మధ్య 30 లక్షలు వాల్టేర్ కనిపిస్తాయి. దేశాల్లో వాల్టేర్ ప్రతిష్ట మిగిలించింది. ప్రముఖ చరిత్రకారుడు విల్ డ్యూరాంట్ యూరోప్లో వచ్చిన మార్పులు పరమ సహనానికి, సెక్యులరిజానికి, ప్రజాస్వామిక భావాలు ప్రత్యేకంగా పేర్కొన్నారు. అప్పుడు మళ్ళీ వచ్చింది కానీ అది తక్కిన చోట్ల సెక్యులరిజం రావడానికి, ప్రజాస్వామ్యం రావడానికి తోడ్పడింది. అక్కడ రాజరికం రావచ్చు, కానీ ఇతర చోట్ల మాత్రం మళ్ళీ ప్రజాస్వామ్యం రావడానికి, సెక్యులరిజం రాగేది. సైన్స్కు, శాస్త్రదృష్టికి మార్గదర్శకులు అయ్యారు. మూఢనమ్మకాలను చేరించి సాహిత్యం ద్వారా సమాజపర విశిష్ట కృషి చెప్పిన మహనీయుడు వాల్టేర్. వాల్టేర్ ఒక వ్యక్తి మాత్రమే కాదు, సెక్యులర్ వ్యవస్థకు, మౌఢ్యంపై తిరుగుబాటుకు చిహ్నం. తన భావాలు, రచన ద్వారా నవయుగకర్తగా వాల్టేర్ ప్రజల హృదయాల్లో శాశ్వతాన్ని పొందారు. అంచేత చేయవచ్చు. కానీ అంటే ఎంత ఒక మార్పు చెయ్యాలంటే ఎన్ని వ్యతిరేకతలు ఎదుర్కోవచ్చు, ఎంత గట్టిగా నిలబడాలి, వారికి ఎంత కసి చూడు. ఒక మార్పు కోసం చేసిన వాల్టేర్ని మళ్ళీ తీసేసి అది ఎముకల్ని కూడా తీసి పక్కన విసిరి పారేశారంటే ఆ రాజులు, మతాధిపతులు ఒక మార్పు అంటే భరించలేరు.
ఆ మార్పు దేనికోసం? మానవ సమానత్వం కోసం. ఆ రంగా ఆయన చేసింది. ఆయన వాల్టర్ ఒక యుగకర్త. వీళ్ళేనమ్మా మార్పుకి ఆద్యులు. ఎథీస్ట్ బులెటిన్లో చిన్న విరామం. సామాజిక విజ్ఞానం మానవ సమస్యలు, మనుషుల మధ్య ఉన్న ఎన్నో అసమానతలు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, గొప్ప గొప్ప వ్యక్తుల జీవిత చరిత్రలు, సైంటిస్టుల అద్భుత ఆవిష్కరణలు, చరిత్ర గతి మార్చిన ఆణిముత్యాల్లాంటి పుస్తకాలు, ఇలా చెప్పుకుంటూ పోతే ఒకటా రెండా, ఇలా ఎన్నో రకాల అంశాలపై సమగ్ర విశ్లేషణ ఇస్తూ సామాజిక చైతన్యానికి ప్రతీకగా నిలుస్తూ ప్రగతికి బాటలు వేస్తూ నాలెడ్జ్ ఈజ్ పవర్ అనే విషయాన్ని అక్షరాలా నిరూపిస్తూ ప్రజలలో సామాజిక స్పందనను, సామాజిక చైతన్యాన్ని కలిగిస్తున్న మా సమరం ప్రగతి ఛానల్ను తప్పక వీక్షించండి. ఎథీస్ట్ బులెటిన్కి తిరిగి స్వాగతం. డాక్టర్ గారు, శుభం జరగాలని చేపట్టిన కార్యక్రమం సఫలీకృతం కావాలని యజ్ఞాలు యాగాలు చేస్తూ ఉంటారు కదా, ఈ విషయం గురించి మీరేమంటారు? యజ్ఞాలు యాగాలు అనేది వేదకాలం నుంచి వచ్చాయి. వాళ్ళ దృష్టిలో ఏంటంటే దేవీ దేవతలు ఉన్నారు. ఆ దేవీ దేవతలు ప్రసన్నం చేసుకున్నట్లయితే మనం ఎటువంటి కార్యం తలపెట్టినా మనం దాంట్లో విజయం సాధిస్తాం. మనం మనోవాంఛలు నెరవేరాలంటే ఒక రాజుగారికి సంతానం లేదు, అంచేత వాడు తన రాణికి పుత్ర సంతానం కలగాలి అని యజ్ఞయాగం, పుత్రకామిష్టి యాగం అని. అలాగే ఏదో యుద్ధంలో గెలవాలి అనుకుంటాడు. యుద్ధంలో గెలవాలంటే అశ్వమేధ యాగం, యాగాలు యజ్ఞాలు ఇవన్నీ చేశాడు. రకరకాలుగా ఎన్ని రకాలు అంటే ఏదైనా పని తెల్లబెడితే అది సక్సెస్ అవ్వడం కోసం ఆ దేవీ దేవతలు వాళ్ళు మనం ప్రసన్నం చేసుకోవాలి. ఆ ప్రసన్నం చేయాలంటే ఒక పెద్ద యజ్ఞ హోమగుండం వేస్తారు. దాని నిండా ఇంత గుంటదివి, ఆ గుంటది దాంట్లో ఇంత కట్టెలేసి దాన్ని మంట పెట్టి ఇంత నెయ్యి పూస్తూ ఇంకా దాంట్లో ఇంకా ఎన్ని చేస్తారు అలాగే జంతువులు, కోళ్ళని, మేకల్ని, చివరికి మనుషులను కూడా బలి చేసిన యజ్ఞాలు యాగాలు ఉన్నాయి. దాని గురించి మనం తెలుసుకున్నాం. తరచుగా మనం చండీ యాగం మనం చూసాం. చండీ యాగం ఈయన కేసీఆర్ గారు అవి చేస్తుండేవాడు తెలంగాణలో. చండీ యాగం అని. రుద్రయాగం, వరుణయాగం, పుత్రకామిష్టి యాగం, ఇలా రకరకాల యాగాల గురించి వింటూ ఉంటాం. ఎవరైనా ఒక పెద్ద నాయకుడు అస్వస్థ పాలైతే త్వరగా కోలుకోవాలని యజ్ఞాలు చేయడం చూస్తుంటాం. చివరికి ముఖ్యమంత్రి అవడం కోసం లేదా మరొక స్థానం పొందడం కోసం యాగాలు చేయడం చూస్తుంటాం. హిందూ సంస్కృతిలో యజ్ఞాలు యాగాలు ఒక భాగం అయిపోయాయి. ఇది వేదాలు చెప్పారుగా, అంటే హిందూ సంస్కృతిలో భాగం అయిపోయింది. ఏ పనైనా ప్రారంభించాలన్నా అది విజయంతో కావాలన్నా దేవతలు ప్రసన్నం చేసుకోవాలనుకుంటారు. వేదాల కాలంలో తీసుకున్నట్లయితే అగ్ని, వరుణుడు, ఇంద్రుడు అనే దేవతలు ప్రసన్నం చేసుకోవడం కోసమని యజ్ఞయాగాలు చేసేవారు వేదాల కాలంలో. యజుర్వేదంలో రకరకాల యజ్ఞాలు ఎలా చేయాలో, యాగాలు ఎలా చేయాలో, వాటి విధి విధానాల గురించి, వాటి ఫలితాలు ఎలా ఉంటాయో మంత్రాలు కూడా ఉన్నాయి. దానికి మంత్రాలు చదువుతారు. ఆ మంత్రాలు చదివితే ఆ యజ్ఞాలు యాగాలు సక్సెస్ అవుతాయని అదేంటో యజుర్వేదంలో ఉంటాయి. దేవతలు ప్రసన్నం చేసుకోవడానికి యజ్ఞాల్లో ధాన్యాలు, నెయ్యి, పశువులు కూడా బలి చేస్తారన్నమాట. యజ్ఞాల్లో బలి ఇచ్చిన పశువులని యజ్ఞగుండంలో కాలిన తర్వాత తీసుకుని ఇంకా మద్యంతో పాటు శుభ్రంగా భుజించడం అన్నమాట. ఆరోగ్యం కూడా ఆనవాయితీగా వచ్చింది. ఆ పడేసినవి మరి ఇదేతగా మేకల్ని, గొర్రెల్ని, పశు అలా తినేవాడు.
కొన్ని యజ్ఞాల్లో నరబలి కూడా చేసేవారు, మనుషులు కూడా బలిసేవాడు. కొన్ని యజ్ఞాల్లో జరిపే కర్మకాండలు చాలా విచిత్రంగా ఉండడమే కాకుండా చాలా అసహ్యంగా కూడా ఉంటాయి. అసహ్యంగా కొన్ని యజ్ఞాల్లో ఆ రోజుల్లో రాజులు సంతాన సఫలత కొరకు గుర్రంతో పడుకోవడం, రాళ్ళు గుర్రంతో పడుకోవడం, అది జరగడానికి అసంభవనకు అంటే దాని లింగాన్ని తమ యోనిలో ప్రవేశం చేసుకోవడానికి ప్రయత్నం చేయదు. ఈ వెల్లికలో పడుకుంటే దాన్ని రెచ్చగొట్టి దాని లింగాన్ని పెద్ద అయితే దాన్ని యోనిలో పెట్టుకోవడం కోసం ఎంత అసహ్యకరమైనది ఇది. ఆ గుర్రం యొక్క దీంతో అది స్కలన కలిగితే దానికి ఒక పుత్రకామిష్టి పుత్రుడు పుడతాడు. అంటే అసలు ఏమాత్రం కూడా ఏమాత్రం విజ్ఞానం లేకుండా, కామన్ సెన్స్ లేకుండా ఎలా ఉండేది అనేది, ఇవన్నీ కూడా దేవతలు సంతోషపెంచడానికి, తృప్తిపరచడానికి చేసే పనులు. ఆదియుగంలో కూడా చండీ యాగం పేరిట పెద్ద పెట్టిన చేయడం జరుగుతుంది. వర్షం కురవకపోతే వనయాగం, వర్షాలు కురవడానికి యాగాలు దగ్గర సంబంధం ఏంటి అసలు? యాగం చేసినా వర్షం కురవకపోతే ఎక్కడో యాగం చేయడంలో చిన్న లోపం జరిగిందన్నమాట అనుకుంటారు. ఎక్కడ యాగాలకేను వర్షాలు సంబంధం లేదు. కానీ ప్రతి కురవాలు లేదు కదా, అంచేది కురవాలు లేకపోతే ఎక్కడో చేసినది ఎక్కడో చిన్న పొరపాటు జరిగిందన్నమాట. అందుకని లేదు మళ్ళీ సరిపెట్టుకోవడం. కానీ దీనిలో ఫలితం లేదని కాదు, సరిపెట్టేసుకోవడం అంతే. ఏమాత్రం వివేకంతో ఆలోచించడం ఉండదు. ప్రభుత్వ అధినేతలే ముఖ్యమంత్రి అనారోగ్యం నుంచి కోరుకోవాలని ప్రభుత్వాలే ఒక ముఖ్యమంత్రి సరిగా అనారోగ్యం ఉండవు అక్కడ కోరుకోవాలి చేయండి రానివాడు. అంతర్గెందుకు మన రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన హెలికాప్టర్లో అది యాక్సిడెంట్ అయ్యి అడవిలో పడిపోయారు. ఆయన పడ్డం చనిపోవడంతో అయిపోయింది. కానీ ఆయన ఎక్కబడ్డారో ఏమంటారో తెలియదు. ఆ రోజుల్లో తిరిగిపోయారు. ఆయన తిరిగి రావాలని అందరినీ యజ్ఞాలు యాగాలు చేయండి, తిరిగి రావాలి. శ్యామరా ఆల్రెడీ డైడ్, ముక్కలేవి చనిపోయాడు ఆయన. వాళ్ళ అడవుల్లో దట్టమైన అడవుల్లో పడిపోయేది అయిపోయాడు. కానీ ఆయన తిరిగి రావాలి, క్షేమంగా తిరిగి రావాలని చెప్పి యజ్ఞాలు యాగాలు చేశారు. అసలు ఏంటి వస్తారు అలాగా? రాలేక మరి అంతా ఒక మైండ్ గేమ్. యజ్ఞాలు యాగాలు ఒక మైండ్ గేమ్. ఆ యజ్ఞాలు ప్రజలందరినీ యజ్ఞాలు చేయండి, యాగాలు చేయండి, చేస్తే ఆయన మా నాయకుడు తిరిగి వస్తాడని అందరూ తెలుసు. అప్పుడు ఎంతమంది వాళ్ళు చేశారు అంటే ఈ రంగా ఒక నాయకుడు ఏమైనా అనారోగ్యమైనా ఏం జరిగినా ఇలా చెప్తారు మరి. అంటే దేవతలు ప్రసాదం చేయడానికి యజ్ఞాలు యాగాలు చేయడం అర్థమే లేదు. అసలు దేవుడే లేదు, దేవతలే లేరు. ఇక వాళ్ళని ప్రసన్నం చేసుకోవడం ఏమిటి అసలు? వాళ్ళని ప్రసన్నం చేసుకోవడానికి యజ్ఞాలు యాగాలు చేయడంలో ఔచిత్యం ఏమిటి అసలు? యజ్ఞాలు యాగాలు చేయడానికి లక్షల కొద్ది ఖర్చులు చేయడం కూడా ఉంటుంది. అది మూఢనమ్మకాలకి పరాకష్టమ్మా. అంచేది యజ్ఞాలు యాగాల విషయంలో అర్థం లేదు. అసలు ఆధునికంలో కూడా ఇంకా చేస్తున్నారంటే సైన్స్ డెవలప్ అయ్యి కూడా చేస్తున్నారంటే మన వాళ్ళ మత మౌఢ్యం ఏ లెవెల్లో ఉందో అర్థమవుతుంది మనకి. వర్షాలు ఎప్పుడు వస్తాయి ఏమిటి ఎలా సినిమా చూడు, వారం రోజులు చెబుతాడు వర్షాలు వస్తాయి, ఫలానా రోజు వస్తాయి, ఫలానా చోటు వస్తాయి అని ఎంతో స్పష్టంగా కూడా చెప్పేస్తాం. అంత సైన్స్ డెవలప్ అయిపోయింది. ఒక 3-4 రోజుల ముందు చెప్పేస్తారు ఎండలు ఇంతకి ఇక్కడ ఈ ఏరియా ఇంత కురుస్తుంటే వస్తాయి అని. అంత సైన్స్ డెవలప్మెంట్లో ఇంకా యజ్ఞాలు యాగాలు నమ్ముకోవడం అంటే మతం మనిషిని ఎంత మూర్ఖునిగా ఉంచుతోంది, మత నమ్మకాల మనిషిని ఎంత అజ్ఞానంలో ఉంచుతున్నాయని అర్థమవుతుంది మనకి. దీని నుంచి బయటపడాలి, లేదా మౌఢ్యానికి మూఢత్వానికి పరాకాష్ట అవుతుంది. వీటన్నిటికి మూలం ఏంటి? మతం మనిషిని మూర్ఖుడిగా, మూఢునిగా, అజ్ఞానిగా, పనికిరానుడిగా తయారు చేస్తుంది. అయితే మత నమ్మకాలకి దూరంగా ఉండండి. డాక్టర్ గారు, ఉగ్రవాదం పేట్రేగిపోతున్నప్పుడు ఆ దేశ అభివృద్ధి అసాధ్యం. ఈ విషయంపై మీ కామెంట్ ఏంటి? ప్రిమేరా, యుద్ధాలు అనేవి అసలు ఇప్పుడు కూడా దేశం అభివృద్ధికి అంటాయి. యుద్ధాలు అనేవి మన భారతదేశం చక్కగా ఎందుకు పెడుతుందంటే మన దేశంలో పార్టీలు ఉండొచ్చు, మతాలు ఉండొచ్చు, ఏమన్నా ఉండొచ్చు, కానీ అందరూ కూడా భారతీయులమే అనుకుంటారు.
ఇప్పుడు పాకిస్తాన్ ఉందనుకో, పాకిస్తాన్కి మన మీద చూస్తే ఎప్పుడు కూడా ఒక రకం ద్వేషభావం. ఒకప్పుడు మన దేశంలో భూభాగమే విడిపోయింది, మనం అభివృద్ధి చెందుతున్నాం, అది అభివృద్ధి చెందలేకపోతుంది. కానండి మత మౌఢ్యం. అక్కడ చదువు సరిగా లేదు, ఉద్యోగం సరిగా లేదు, జనాలకు తగిన అవకాశాలు లేవు, ఏమీ లేవు. ఎందుకు చేసుకోలేకపోయారు? కారణం ఏంటి? మతం. మతం అనేది వాళ్ళు ఒక సరైన విధంగా ఆలోచించకుండా చేస్తుంది. దాంతో ఇంకా ఏంటైపోయింది, మన మీద అసూయతో ద్వేషంతో ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తుంది. ఉగ్రవాదం అనేది అది టెర్రరిజం. అది దానికి అర్థం లేదు. దానికి టెర్రరిజానికి మానవత్వం ఉండదు. వాళ్ళు ఎవరిని చంపుతున్నారు, ఎందుకు చంపుతున్నారు అనేది లేదు. చంపండి. భారతదేశం ఎక్కువ విషయం చెప్పాలి, భారతీయులు చంపాలి. ఎవరిని చంపుతున్నారు, ఎందుకు, ఏమిటి? ఇప్పుడు పహల్గాంలో ఆ టూరిస్టుల్ని ఎందుకు చంపినట్లు? వాళ్ళు ఏదో టెర్రరైజ్ చేయాలి. కారణం ఎక్కడి నుంచి వచ్చేదంటారు? మతం, ఉగ్రవాదం. ఈ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తుంది ఎవరు? ప్రభుత్వం, మిలిటరీ కూడా. ఎక్కడైనా మిలిటరీ ఆ దేశ రక్షణ కోసం ఉంటుంది. ఇక్కడ పాకిస్తాన్ విచిత్రం ఏంటంటే మిలిటరీ ఉగ్రవాదానికి అండగా ఉంటుంది. అంటే వెర్రితల్లేసేంటి ఒక మతాభిమానం, వెర్రితల్లేసే మతాభిమానం, దేశాభిమానం. మతాభిమానం అంతే. మన పహల్గాంలో మరి చంపాడు, ముస్లిమ్స్ దూరంగా ఉండండి, హిందువులందరూ రెండు చెప్పేసి హిందువులన్న వాళ్ళని కాల్చి చంపేశారు కదా. ఒక లేడీ కాళ్ళు పట్టిన కాల్చొద్దు ఒకసారి కలిసి 2 సార్లు కలిసిపోయి మోడీకి చెప్పుకో అన్నారు. ఎంత దురహంకారం, ఎంత దుస్సాహసం అది! మోడీకి చెప్పుకో అంటే ఉగ్రవాదం అనే దాంట్లో అది ఎప్పుడైనా సరే ఉగ్రవాదంతో చాలా నష్టం ఉంది. ఏ దేశంకైనా సరే, మన పాకిస్తానే కాదు, ఏ దేశమైనా సరే ఉగ్రవాదం ఉందంటే అది ఆ దేశానికి నష్టం, ఇది రెండో దేశానికి నష్టం. పాకిస్తాన్లో ఉగ్రవాదులు ఉంటే అనుక్షణం అన్ని ఏదో రకంగా ఇబ్బంది పెట్టడం ఉంటుంది. ఉగ్రవాదాన్ని అంతమొందాల్సిందే. మన సింధూర్ పెట్టి జరిగిందంటే సింధూర్ అటాక్ చేసి పెట్టారంటే ఆ దాంట్లో ఏంటి, వాళ్ళు చేసే ఉగ్రవాదానికి వ్యతిరేకంగా మన భారతదేశం పాకిస్తాన్ వ్యతిరేకంగా పోరాడలేదు, మిలిటరీకి వ్యతిరేకంగా పోరాడలేదు. కేవలం ఉగ్రవాదం అక్కడ మిలిటరీతో వాళ్ళ మిలిటరీ వాళ్ళు ఇదే కేవలం మనం ఏంటి ఆ ఉగ్రవాదాన్ని అణిచివేయాలి అని. ఆ ఉగ్రవాదం ఏది ఉందో మనకు వచ్చి మనకి కంట్లో నలుసులాగా అనుక్షణం పక్కన బల్లెంలాగా ఆ ఉగ్రవాదం మనని ఇబ్బంది పెడుతుంది. పక్కన బల్లెమే. కానీ గొప్ప విశేషం ఏంటంటే మన భారతదేశంలో ఎన్ని మతాలు ఉన్నా, ఎన్ని పార్టీలు ఉన్నా, ఎన్ని జాతులు ఉన్నా, ఈ విషయంలో భారతీయులంతా ఒక్కటే. భారతీయులంతా ఒక్కటే. అందరూ చివరికి కొన్ని ముస్లిమ్స్ కూడా ఎవ్వరు కూడా పాకిస్తాన్ భుజాన్ని వేసుకోలేదు. మా ముస్లిం దేశం అని అనే మాట్లాడు వాడు కూడా పాకిస్తాన్ ముర్దాబాద్ అని ఇచ్చారు. అంటే ఒక దేశము మంచిది, ఒక మంచి దేశం ఉన్నామని. ఆ ఉగ్రవాదం అనేది ఎంత ప్రమాదకరం అనేది అర్థం చేసుకున్నారు. ఉగ్రవాదం చాలా ప్రమాదకరం. కానీ పాకిస్తాన్ ఏం చేస్తుంది, అక్కడ సైన్యం కూడా దాన్ని పెంచి పోషించి అనుక్షణం మనల్ని చేస్తుంది. దాని ఉగ్రవాదం అనడం తప్పకుండా మట్టు పెట్టవలసిందే. ఎందుకంటే వాళ్ళకి వివక్షత ఉండదు, విజ్ఞత ఉండదు, విచక్షణ ఉండదు. వాడు ఒకటి లక్ష్యం, రెండో వాళ్ళని చంపడం. ఎవరిని చంపుతున్నాం, ఎందుకు చంపుతున్నాం అనవసరం. భారతదేశంలో అల్లకల్లోలం సృష్టించాలి. భారతదేశం అల్లకల్లోలం సృష్టించాలి అంతే. కానీ మన భారతీయులతో ఒకటే ఇలా నిలబడ్డారు.
ఇక ఈ ఉగ్రవాదాన్ని అంతం చేసేటంత వరకు భారతీయులంతా ఒకటేలాగా ఐక్యంగా నిలబడాలి. ఎవరు ఏ పార్టీ అవ్వచ్చు, ఏ మతం కావచ్చు, ఏ జాతి కావచ్చు, మేమంతా భారతీయులం, ఈ దేశం మా దేశం, మేమంతా ఒక్కటిని చాటి చెప్పారు. అలాగే నిలబడాలి. ఉగ్రవాదాన్ని అంతమొందించాలి. మనకే పాకిస్తాన్ దేశం లేదు, ఇంకా పాక్ ఆక్రమిత కాశ్మీర్ కూడా కావాలని కోరట్లా. ఒకటి మనం కోరేది ఉగ్రవాదాన్ని అంతం చేయండి. ఉగ్రవాదాన్ని సపోర్ట్ చేయకండి. మీరు మొన్న ఉగ్రవాద అటాక్ చేస్తే ఆ ఉగ్రవాదుల్ని హతం చేస్తే వాళ్ళు సైనిక లాంఛనాలతో వాళ్ళకి ఒక వీర జవాన్లాగా వాళ్ళకి అంతా దాన సంస్కారాలు చేశారు. సైనిక లాంఛనాలతో. అంటే ఉగ్రవాదాన్ని పాకిస్తాన్ ఎంత పెంచి పోషిస్తో మనకు అర్థమవుతుంది. అయినా మన పాకిస్తాన్ మీద మనకేం ద్వేషం లేదు, పాకిస్తాన్ సైన్యం మీద మనకేం ద్వేషం లేదు. కేవలం ఉగ్రవాదం మాత్రం పనికిరాదు. ఉగ్రవాదం మనకే కాదు, ఏ దేశంలో కూడా పనికిరాదు. ఉగ్రవాదం అనేది అమానుషం. అంటే భారతీయులంతా ఏకంగా ఉన్నారు కనుక అలాగే ఉండాలి. దీన్ని పూర్తి చేయాలి. మన జాతి అలాగే ఉండాలి. అలా ఉంటుంది ఆశిద్దాం. డాక్టర్ గారు, సత్యసాయిబాబా జయంతిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికారికంగా జరపడం ఎంతవరకు సమంజసమంటారు? ప్రిమిల సత్యసాయిబాబాది ఒక పెద్ద సామ్రాజ్యం. ఆయన దగ్గర కోట్ల ఆస్తి కూడా ఉంది. అందరూ భక్తులు ఇచ్చారు. ఆ ఆస్తి చాలా చెప్పుకున్నాం, ఇంతమంది మనం చెప్పుకున్నాం కదా, స్మగ్లర్సు, క్యాపిటలిస్టులు వాళ్ళందరూ దాచుకుంటున్నారు. ఈ బాబాలు ఒక సత్యమే కాదు, ఈ బాబాలు, స్వామీజీలు ఎవరైతే పెద్ద పెద్ద సామ్రాజ్యాలు నెలకొల్పారో వీళ్ళందరూ కూడా ఆ బాబాల షెల్టర్ పొందుతారు. పెద్ద షెల్టర్ స్మగ్లర్కి, క్యాపిటలిస్టులకి, లంచగుండ్లకి వీళ్ళందరూ పెద్ద షెల్టర్. లేకపోతే అంత డబ్బు ఎక్కడి నుంచి వస్తున్నాడికి? ఈ బాబాలకి అంత ఎక్కడి నుంచి వస్తుంది? అందుకని కొన్ని సందర్భాల్లో ఎంతకంటే ఈ బాబాలు మనుషులు చంపేసి పాతేస్తారు కూడా. అక్కడ వాడు వ్యతిరేకమైన మనుషులు చంపేస్తారు కూడా. గప్చిప్ అవినీతి పనులు కూడా అక్కడే ఆచరం. పేరుకి మాత్రం బాబా. ఇప్పుడు సత్యాన్ని చూస్తున్నాను అనుకో, అబ్బా ఆయన ఎంత సేవా కార్యక్రమాలు చేస్తున్నారంట. సేవా కార్యక్రమాలు అండి చేసేవి అంటే ఓకే, సేవా కార్యక్రమాలు మనం తప్పకుండా సహకరిస్తాం. సేవా కార్యక్రమం ఆయన ఆసుపత్రులు పెడుతున్నారండి అంటారు. ఓకే, మంచిదే, ఆసుపత్రులు పెడతాం. ఆయన దగ్గరికి వెళ్తే మనశ్శాంతి కలుగుతుందండి ఆశ్రమంలోకి వెళితే. ఓకే, కొంతమంది కొన్ని చోట్ల అలా అనిపిస్తుంది, అన్నీ కాదు. కానీ ఆయన కొందరు మరి బాగా మెచ్చుకోవచ్చు. కానీ కొన్ని విషయాల్లో మరి హేతువాదులు కానీ, నాసులు కానీ, రేషనిస్టులు కానీ, భౌతికవాదులు కానీ ఎందుకు సత్యవాదిని ఒప్పుకోవట్లేదు అంటే, మామూలుగా ఆధ్యాత్మికతలు సత్యాన్ని కూడా పెద్ద ఆధ్యాత్మికతగా చెప్తారు. ఆధ్యాత్మికత కొందరికి సేవాతత్పరుడు, ఒకరు విద్యావేత్త, విద్యలు అందిస్తున్నాడు, ఒకరికి ఆసుపత్రులు పెడితే వైద్యసేవలు అందిస్తున్నాడు. ఇన్ని రకాలు ఉన్నాయి. ఓకే, వీళ్ళందరూ కాదన్నాం. కానీ రెండో పక్క మనం ఇంకొక యాంగిల్లో చూసినట్లయితే మరి ఆయన మహత్యాల పేరిట చేసే చీప్ గాడి, రోడ్డు పక్కన పావలాకి ₹10 గాడిలు చేస్తాడు. అలాగా ఇలా తీసి విభూతి ఇవ్వడం, మహాత్యం ఇలా వేసి ఓ ఉంగరం వేస్తాడు. ఓహో, దైవ మహత్యం. అరే సంథింగ్ ఫర్ నథింగ్ ఎక్కడి రాదే, శూన్యం నుంచి ఎవడేమో సృష్టించలేడే, ఎవరు సృష్టించలేడు. అలాగే అన్నీ చేతులు ఇవిడేవే. వెళ్ళి ఒక పుచ్చకాయ లేదా గుమ్మడికాయ వంటి ఇస్తాడా? ఇవ్వడు. ఇచ్చేది ఉంగరాలు ఇచ్చేది. అబ్బా బాబా గారు నాకు ఈ ఉంగరం ఇచ్చాడు. ఆయన ఇచ్చేది ఎవరికి ఇస్తాడు? పెద్ద డబ్బులు ఉన్న వాళ్ళకి, కేళ్ళకి ఇస్తాడు. ఈయన ప్రచారం చేస్తాడు. ఒక పెద్ద పూలు వీళ్ళకి, పెద్ద మంతులకి, వీళ్ళకి ఇస్తాడనమాట. అంటే ప్రచారం కావాలి ఆయనకి, ఆయనకు ఒక రక్షణ కావాలి, వీళ్ళందరికీ రక్షణ కావాలి. ఇవన్నీ ఏంటి? గాడి ట్రిక్కులు. మహత్యాలకు ఉన్నాయి, కానీ దైవాంశ సముద్రుడు, మహిమాన్వితుడు, మహిమలు ఉన్నాయి దగ్గర.
స్వయం దైవాంశము దేవుడే ఇందులో ఉన్నాడు. ఏం లేడు, ఆయన మామూలు మనిషే, మామూలు మనిషి. అసలు మహిమలనేవి లేవు, మహిమలనేవి లేవు. కానీ ఆరంగా జనాలందరినీ మోసగించడం. అందుకనే హేతువాదులు కానీ, నాస్తికులు కానీ, భౌతికవాదులు కానీ అందరూ కూడా మీ సేవా కార్యక్రమాన్ని కాదంటలేదు, మీరు అలా ఉండి చేస్తే చాలా బాగానే ఉంటుంది, కాదను. కానీ జనాల్ని మీరు అజ్ఞానంలో ఉంచుతున్నారు. మనుషుల్ని జ్ఞానవంతులు చేయాలి, జ్ఞానం చేయాలి. ఈ రోజు ఇంత విజ్ఞానం వచ్చిన తర్వాత ఇప్పుడు కూడా మీరు జనాల్ని మూఢత్వంలో ఉంచుతానంటే ఎలా కుదురుతుంది? చీప్ గారిడీలు చేసి మహిమలని చెప్పి జనాలను మభ్యపెడితే ఎలా కుదురుతుంది? సరే మేము అడుగుతాం, చేయండి, మేము పరీక్ష చేస్తాం, చేయండి. గోరా గారు ఎన్నోసారి, కొవ్వూరు గారు ఎంత చేశారు, ప్రేమానంద్ గారు ఎంత చేశారు, ఎంతమందో ఆయన్ని పిలిచారు. కొవ్వూరు గారు ఆయన బతుకుల కాలంలో ₹1,00,000 చేయి జగాడి నేను నా ముందు చేయండి అని, నేను ₹1,00,000 ఇస్తానన్నాడు. అంటే మన ముందు చేయడేనా? మన ముందు నాస్తికుల ముందు, హేతువాదుల ముందు, వాళ్ళ ముందు చేయడం. ఇలాగా ఒక మూఢనమ్మకాలని, మౌఢ్యాన్ని, మహిమల మనస్తత్వాన్ని పెంచడం సమాజంలో అది సమాజ అభివృద్ధికి అవరోధం. మహిమల మనస్తత్వం పెంచితే సరే, ఆ బాబా గారి దగ్గర చాలా మహిమలు ఉన్నాయి, నేను పేదవాడిని, నా కూతురికి పెళ్లి కావట్లేదు, ఆయన నమ్ముకుంటే, ఆయన భజన చేస్తుంటే ఎప్పుడో నా కూతురు పెళ్లి కాకపోతుందా? లేతే నేను ఐఏఎస్ అవుదాం అనుకున్నాను, డాక్టర్ అవుదాం అనుకున్నాను, ఇంజనీర్ అవుదాం అనుకున్నాను, ఆయన నమ్ముకుని భజన చేస్తుంటే నేను ఇంజనీర్ కాకుండా పోతానంటే అవుతాడా? కృషి లేనిది ఎవడవడు, కృషి లేనిది ఎవడవడు. కానీ మనుషులు ఏం చేస్తారు? అక్కడున్న బాబా, ఆహా ఆయన తలుచుకుంటూ అయిపోతావు, ఆయన దైవస్వరూపుడు, నీకు అంతా ఇచ్చేది ఆయనే నీకు అంతా ఇచ్చేది, నమ్ముకో, ఆయన నమ్ముకో అంటే నమ్ముకున్నాడు కనుక ఆయన కృషి ఉండదు. మనిషి కృషి చేస్తేనే ఏదైనా సాధిస్తాడు. అంటే మనుషుల్లో ఒక రకన సక్రియత్వం పోగొట్టి నిష్క్రియత్వాన్ని తీసుకురావడం. పని చేయకుండా సంపాదించాలి, పని చేయకుండా కష్టపడకుండా ఏదో సంపాదించేద్దాం అనుకోవడం అనేది చూసావా, అది చాలా తప్పు ధోరణి, సమాజ అభివృద్ధికి అవరోధం. బాబాగారిని నమ్ముకుంటే, బాబాగారు భజన చేస్తే, బాబాగారి ఆసనం కూర్చుంటే, ఆయనకు పాద పూజ చేస్తే, ఆయనకి అప్పించుకుంటే నా పని అయిపోతుంది అనుకుంటే దట్స్ వెరీ రాంగ్. ఈ బాబాలందరూ సత్యబాబా కావచ్చు, ఇంకో బాబా కావచ్చు. మరి అలాంటి దాంట్లో బాబా సత్యబాబా గారి సత్యవృష్ణ ఆయన కూడా మామూలు రోడ్డు పక్కన చేసే గాడి టిక్లు చేసి మహిమలు అని చెప్పుకున్నాడు. మామూలుగా ప్రశ్నించే తత్వం లేకుండా మూఢత్వంగా ఉంచాడు కల్లా ఆ జనాలందరూ మూర్ఖులకి అలాగే ఉండిపోతారు. మూఢత్వం పనికి రాదు. మనుషులు ఎప్పుడు చైతన్యంగా ఉంచాలి. నిజమైన వ్యక్తి అయితే సమాజంలో చైతన్యం తీసుకురావాలి. మౌఢ్యంలో ఉంచడు, ఏ వ్యక్తి కూడా మౌఢ్యంలో ఉంచడు. మౌఢ్యంలో ఉంచాడంటే, మూఢత్వం ఉంచాడంటే, మూర్ఖత్వం ఉంచాడంటే వాడు సమాజానికి వ్యతిరేకమైన మనిషి, సమాజ అభ్యుదానికి వ్యతిరేకమైన వ్యక్తికి లెక్క. అలాంటి వ్యక్తిని ఆయన గొప్పైన చేసినట్టు. కానీ రెండో పక్క అది ఒక ఫేసిట్, రెండో ఫేసిట్ ఏంటి? మనిషిని పురోగతికి అవరోధం కలిగించేది. కాయనికి ఒకవైపు అలాగా, రెండో కాయను చాలా నష్టం చేసేది, చాలా సమాజానికి నష్టం చేసేది. అది మనం చూడాలి, సమాజానికి ఎంత నష్టం చేస్తుందో. కానీ మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆయన జయంతిని అధికారికంగా అన్ని చోట్ల జరపాలని నిర్ణయం తీసుకుంది. దాన్నే హేతువాదులు, నాస్తికులు అందరూ కూడా తప్పని ప్రకటించారు. ఇప్పుడు ఎవరినైనా మరి అంబేద్కర్ జయంతి, ఓకే అంబేద్కర్ జయంతి చేశారంటే
ఆయన మన రాజ్యాంగ నిర్మాత, అంటరాంత నిర్మూలన కృషి చేశాడు, మానవులంతా ఒకటే అన్నాడు, అంటరాంత పనికిరాదన్నాడు, మనుషులందరూ చక్కగా తయారవ్వాలన్నాడు, చదువుకోవాలన్నాడు, అవకాశాలు రాజ్యాంగం ప్రకారంగా అందరికీ అవకాశాలు కల్పించాడు. అంటే అంబేద్కర్ ఏంటంటే తక్కువకి ఆదర్శం. అలాగే జగజ్జీవన్ రావు పెట్టి చెప్పారంటే జగజ్జీవన్ రావు ఆయన ఎంత పైకి వచ్చి సమానత్వం కోసం జాతీయ భావంతో తీసుకొచ్చేసిన వ్యక్తి. వీళ్ళు ఎలాంటి వాళ్ళకి చేశారంటే అర్థం ఉంది అది. వాళ్ళకి జాతీయ నాయకుడు, జాతి కోసం, దేశం కోసం, మనుషుల కోసం, మానవత్వం కోసం కృషి చేసిన వ్యక్తులు. వీళ్ళు ఏం చేస్తున్నారు? మనుషులు మూఢత్వం నుంచే మనుషులు. ఆ మూఢత్వం ఉండే బాబాలకి జయంతులు జరిపేదాన్ని చేస్తా అంటే అది ఎటువక్క మనం వెళుతున్నాం. ఏ దేశం ఎటుపక్క వెళుతుంది, మన ఆలోచన ఎటుపక్క వెళుతుంది, ఎలా వెళుతుంది? మనుషుల్ని మూఢంగా ఉండమనా, మూఢత్వంలో ఉండమనా, మౌఢ్యంలో ఉండమనా? కాదంటలేదు. ఆయన చేసే సేవా కార్యక్రమాలని, విద్యా కార్యక్రమాలని, ఆసుపత్రులని కాదంటలేదు. కానీ రెండో పక్క చేసే నష్టం ఎంతో ఎక్కువ. సమాజానికి తెలియకుండా ఆయన చేసే నష్టం, మౌఢ్యంలో నష్టం, సమాజ పరిస్థితి అవరోసం. అది అర్థం చేసుకోవాలి మనుషులు. ఆయన చేసే మంచి పనులు కాదంటలేదు. కావాలని ఏం చెప్తున్నాం? సమాజాన్ని మౌఢ్యంలో ఉంచడానికి చేసిన కృషిని చేశారా? అది చాలా తప్పు. దాన్ని ఖండిస్తున్నాం. అలాంటి వ్యక్తిని చేయరు. ఇప్పుడు డేరా బాబా అన్నాడు. డేరా బాబా ఇప్పుడు జైల్లో ఉన్నాడు. ఆయనకి ఎందుకంటే ఈ సత్యబాబు కంటే పెద్ద ఎక్కువ అండి. ఆయన పెద్ద సామ్రాజ్యం, దేశాలు కూడా ఆయనకి సామ్రాజ్యాలు ఉన్నాయి, దేశాల్లో ఉన్నాయి డేరా బాబాకి. ఆయనకి ఎవరైనా ఆయన గుట్టు రట్టు చేస్తారంటే చంపేసి అక్కడ పాతీసేవాడు ఆ ఆశ్రమంలో. వాటి మీద ఆ మర్డర్ కేసు మీద ఆయన జైల్లో పోయాడు డేరా బాబా. బాబాలందరూ ఆల్మోస్ట్ ఎక్కడికి సరే బాబాల స్వామీజీలను చేసేది అందరి. అయినా సరే జనం ఎంత మూర్ఖంగా ఉన్నారంటే డేరా బాబాని అరెస్ట్ చేసి తీసుకెళ్ళి ఆయన మర్డర్ కేసులో అరెస్ట్ చేసి తీసుకెళ్తే అన్ని ప్రూవ్ అయ్యి చేస్తే ఆయన పక్కన మూర్ఖ జనం, డబ్బుని వాళ్ళు, తక్కిన వాళ్ళందరూ, వాళ్ళ భక్తులందరూ ఆయన జైలుకి చెందిన వెనకాల కారుల్లో ఆయనకి స్వాగతం జేజేలు గుర్తు వెళ్ళారు. ఆయన ప్రకారం. అంటే జనాన్ని ఇంత మౌఢ్యం ఉంచాడు చూసుకో, మూర్ఖత్వం ఉంచాడు చూసుకో, అజ్ఞానంలో ఉంచాడు చూసుకో. నిత్యానంద స్వామి ఏం చేశాడు? నిత్యానంద స్వామి ఇక చివరికి రకరకాల వీళ్ళందరూ చాలామంది ఇలాంటి వాళ్ళందరూ రకరకాల అత్యాచారాలు చేసిన మనుషులు వీళ్ళందరూ. చివరి ఆయన ఇక్కడి నుంచి పారిపోయి ఎక్కడో ఒక దీవి ఉంటే ఆ దీవిని తన సామ్రాజ్యం చెప్పి పారిపోయాడు ఇక్కడి నుంచి చేసిన అరాచకానికి ఆ స్వామీజీని. అయితే ఇప్పుడు ఏంటి? ఇప్పుడు ఈయనకి సత్యబాబు గారికి జయంతి గవర్నమెంట్ అఫీషియల్గా చేస్తే ఇలాంటి వాళ్ళందరూ మనం కూడా ఎప్పుడో పొందుతాం అనుకుంటారు, చేస్తారు. డేరా బాబాకి వాళ్ళ రాష్ట్రంలో చేయొచ్చు, నిత్యానంద స్వామికి ఇంకో వాళ్ళ రాష్ట్రంలో చేయొచ్చు. వాళ్ళ రాష్ట్రాలు ఉన్నాయి కదా. మరి ఇక్కడికి మన రాష్ట్రంలో ఈయనకి చేస్తాం కదా, పెద్ద ప్రభుత్వ పరంగా ఆయనకి జయంతులు జరుపుతున్నాం కదా, అక్కడ కూడా వాళ్ళు చేస్తారు. మావాడు కూడా చాలా చేశాడు. మా డేరా బాబు కూడా చంపాడు కానీ అక్కడ పాతేశాడు కానీ మాకు ఇక్కడ చాలా చేశాడు అని వాళ్ళు చెప్పుకుంటారు. ఏంటి ఇదా మన ప్రభుత్వాలు, ప్రజాప్రభుత్వాలు చేసి ప్రజాప్రభుత్వాలు ఇందుకోసం ఉన్నది. ప్రజాప్రభుత్వాలు ఇందుకోసం లేవు. మంచిని పెంచడం కోసం, మానవతను పెంచడం కోసం, సమాజ ప్రగతికి తోడ్పడిన పనులు చేయడం కోసం ప్రజాప్రభుత్వాలు ఉన్నాయి. కానీ అసమాధానం కలిగించేవి, మౌఢ్యాన్ని పెంచేవి దానికోసం ప్రజాప్రభుత్వాలు కాదు. అంచేత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇది జరపడం కరెక్ట్ కాదు. ఇవాళ దీన్ని చేయడం అంటే డేరా బాబా లాంటివి, నిత్యానంద స్వామీజీ లాంటివి, అలాంటి బాబాలు ఎంతమంది ఉన్నారు భారతదేశంలో, వీళ్ళందరికీ సపోర్ట్ చేసినట్లే. అది మాత్రం పనికిరాదు. ప్రేమిల ఇవాళ చాలా విషయాలు చెప్పాం. మన సమరం ఛానల్స్, యూట్యూబ్లో సమరం ఛానల్స్ చెప్పాలంటే ప్రగతికి బాట వేయడమే కాదు, ఓ విప్లవానికి నాంది కూడా పలుకుతున్నాయి. ఓ సామాజిక విప్లవానికి, సమానత్వానికి, సామాజిక న్యాయానికి, మానవత్వానికి అది చక్కగా తోడ్పడుతుంది. ఎంత మేరకు సమాజంలో విజ్ఞానం పెరుగుతుందో, ఎంతవరకు సమాజంలో చైతన్యం వస్తుందో,
ఎంత మేరకు జ్ఞానం పెంపొందుతుందో అంత మేరకు అజ్ఞానం పోతుంది. అంచేత దానికోసం అజ్ఞానాన్ని తొలగించడం కోసం సామాజిక చైతన్యం కోసం మన సమర ఛానల్స్ అనేక 20 ఛానల్స్ ఉన్నాయి. ఇప్పుడు దాదాపు 20 కోట్ల దాకా మన వ్యూస్ ఉన్నాయి. 152 దేశాల పైగా చూస్తున్నారు. చూసేవాడు మాత్రం చాలా చైతన్యంతో చూస్తున్నారు. ఏదో పేరుకి అలా విషయాలు చేసే కాదు, ప్రతి ఒక్కళ్ళు చూసి దాన్ని అభినందిస్తున్నారు, మనసారా అభినందిస్తున్నారు. ఒక మనిషిలో చైతన్యం తీసుకురావడం కోసమే ప్రయత్నంలో సమాజానికి సంబంధించిన ఎన్ని విషయాలు మనం ఇది ఎదురు కాదు, సైన్స్ సంబంధించిన కావచ్చు తీసుకోవచ్చు, సామాజిక సైన్స్, సామాజిక విజ్ఞానాన్ని ఇస్తున్నాం. అలాగే మనిషి యొక్క ప్రగతికి సంబంధించిన ఇస్తున్నాం. ఎన్నో మానవ సమస్యల గురించి ఇస్తున్నాం. ఎన్నో అసమానతల గురించి బట్టబయలు చేస్తున్నాం. ఎంతమంది గొప్ప గొప్ప వ్యక్తుల యొక్క జీవితాలని జనం ముందు పెడుతున్నాం, కళ్ళ ముందు పెడుతున్నాం. ఇదేనే కాదు, కొన్ని వందల విషయాలు మనం దీంట్లో మన వ్యూవర్స్కి అందిస్తున్నాం. ఇదేని చెప్పడం కాదు, ఒక సామాజిక చైతన్య ప్రతీకగా మనం ప్రగతి ఛానల్, సమరం ప్రగతి ఛానల్ వెలుగుతోంది. మరి మనకి 20 ఛానల్స్ ఉన్నాయి. సమరం ఛానల్స్లో 20 చూస్తే చాలా మంచిది. అలాగే ఎవరికి ఏది ఇష్టమైతే ఆ ఛానల్ పై చేసుకోండి. రకరకాల ఛానల్స్ ఉన్నాయి. మన ఎథిస్ట్ బులెటిన్ ఉంది. చాలామంది ఎథిస్ట్ బులెటిన్ చక్కగా చూస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడాను అరగ ప్రగతి ఛానల్ మన సమాజ ప్రగతికి అది ప్రతీకగా ఉంది. సమాజ ప్రగతికి ప్రతీకగా ఉంది. ఎన్నో విషయాలు అసలు మామూలుగా నాలెడ్జ్ ఈజ్ పవర్ అంటాం మనం. నాలెడ్జ్ ఈజ్ పవర్ అనేది అక్షరాల నిరూపిస్తోంది సమరం ప్రగతి ఛానల్. విజ్ఞానం మన శక్తి సంపద, ఆ విజ్ఞానాన్ని అందిస్తుంది. సామాజిక విజ్ఞానాన్ని అందిస్తుంది. సామాజిక స్పందనని కలిగిస్తుంది. సామాజిక చైతన్యాన్ని కలిగిస్తుంది. ఆ సామాజిక చైతన్యం కలిగే విషయాల్ని అందరూ చూడండి, తెలుసుకోండి. ఎవరు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయండి ప్రగతి ఛానల్కి. అలాగే మీ స్నేహితులకి దాన్ని షేర్ చేయండి, వాటి సబ్స్క్రైబ్ చేయించండి. ఆ రకంగా చేయండి. అదే విధంగా మీరు రెగ్యులర్గా మరి ఎథిస్ట్ బులెటిన్ చూస్తున్నందుకు మీ అందరికి ధన్యవాదాలు. మరి ప్రతి నెలకి 2 సార్లు ఎథిస్ట్ బులెటిన్ వస్తుంది. మీ అందరికి సహకారంతో అనేక విషయాలు దీంట్లో మనం చర్చిస్తున్నాము. మళ్ళీ వచ్చే బులెటిన్ల కోసం అంత సెలవు పుచ్చుకున్నాం. అందరికీ జై ఇన్సాన్. జై ఇన్సాన్. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు ఎథిస్ట్ బులెటిన్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.